ఉంది, యావత్ సృష్టి అంతా ఉంది, వేరే దాన్ని ఆ థియరీలో ఎక్స్ప్లెయిన్ చేశారు. శంబల అనేది ఒక ప్లేస్ కాదది, కనపడే ప్లేస్ కాదు. శంబలకి ఎవరు వెళ్ళలేరు, ఫిజికల్గా వెళ్ళరాదు. శంబల అనేది కాంతి స్థాయిలో ఉన్న డైమెన్షన్. అది హిమాలయాల్లో ఒక ప్రాంతంలో ఉంది. శంబల అంటే మనకు సహస్రారం ఎలానో ఈ ప్లేస్ ఇక్కడ చిన్నప్పుడు లొట్టగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది, అది రాను రాను టైట్ అయిపోయింది. దీన్ని బ్రహ్మరంధ్రం అన్నారు. భూమాతకు శంబల అనే పాయింట్ అది అర్థమైంది. అంటే భూమి మీద ఆ శక్తిపాతం అక్కడికే వస్తుంది. పౌర్ణమి రోజు వచ్చే శక్తి అంతా శంబల అనే పాయింట్ నుంచి భూమాతకి అంటే మన పౌర్ణమి క్లాస్ విన్నారు కదా, పౌర్ణమి క్లాస్ విని ఉన్నారు కదా, పౌర్ణమి క్లాస్ విన్నారు, ఈ జ్ఞానం విన్నారా లేదా? తర్వాత క్లాసులో పౌర్ణమి రోజు జరిగే ప్రక్రియ ఏంటంటే ఈ విశ్వాంతరాల నుంచి కురుస్తున్న ఎనర్జీ భూమాతకు బ్రహ్మరంధ్రం కూడా వెళ్తుంది. అంటే శంబల ప్రాంతం నుంచి వెళ్తుంది. మనకు ఎనర్జీ బ్రహ్మరంధ్రం నుండి విశ్వమయ శక్తి వస్తుందని అంటున్నాం కదా. భూమికి అలా శక్తిపాతం పౌర్ణమి రోజు జరుగుతుంది. అర్థమైంది? భూమికి శక్తిపాతం మనకు ఇలా ఎలా వస్తుందో దానికి ఆ శంబల అనే పాయింట్ నుంచి భూమి అంతా స్ప్రెడ్ అవుతుంది. క్లియర్ అడవు తనకు చప్పట్లు కొట్టాడు. తను అడగకపోతే ఈ విషయాలు తెలియదు. మనం తెలుసుకోవాల్సిన ఎన్నో ఉన్నాయి కాబట్టి మనకు సందేహాలు వస్తే సమాధానాలు వస్తాయి, సందేహాలమైన సమాధానాలు. శంబల అనే దానికి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఎవరి అభిప్రాయం వాళ్ళది. సిద్ధాశ్రమం వేరే, శంబల వేరే. సిద్ధాశ్రమంలో లైవ్ గా చాలా మంది సమావేశాలు జరుగుతాయి. శంబలలో జరగదు. కాంతి స్థాయిలో, కాంతి పదిలో ఉంటుంది. మనకు ఈ దేహంలో ఉన్న 7 చక్రాలు కాక మన తలపై నుండి ఇంకా 5 చక్రాలు ఉంటాయి. అది మన ఆరాలో వస్తాయి. మన ఆరా అంటే కాంతి వలయం, మన చుట్టూ మనకు తెలియకుండా బయో ఎనర్జీ ఫామ్ అయి ఉంటుంది. దాన్ని కాంతి అంటారు. ఆ కాంతిలో మిగతా 5 చక్రాలు ఉంటాయి. ఒకటి మన తలపైన 2 ఫీట్ల పైన, ఇంకొకటి 4 ఫీట్ల పైన ఉంటుంది. ఒకటి సౌరమండలంలో సూర్యుని దగ్గర ఉంటుంది, 10వది. 11వది మన యొక్క పాలపుంత అనే గ్యాలక్సీలో ఉంటుంది మన చక్రం. 12వది మనం ఏ బ్రహ్మాండంలోనో ఆ బ్రహ్మాండంలో ఉంటుంది. ఈ 12 చక్రాలు యాక్టివేట్ అయితే కుండలిని అవేకనింగ్ లో ఈ కుండలిని ఫస్ట్ నిన్న అవేకన్ చేస్తుంది, తర్వాత సౌరమండలంలో ఉన్న ఈ చక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది, తర్వాత బ్రహ్మాండ కుండలిని కూడా, విశ్వాండ కుండలిని కూడా యాక్టివేట్ చేస్తుంది. అంటే ఇదంతా భూమికి ఈ మన పైన ఎలా చక్రాలు లేవో శంబల అనే పాయింట్ తన ఆరాలో ఉన్న శక్తి క్షేత్రం. దాన్ని ఎలా ఫిజికల్ గా చెప్పవచ్చు? అది వేరే యుగంలో, మన యుగంలో కాదు, కలియుగంలో కాదు, కృతాయుగంలో వాళ్ళంతా హైట్ ఉండేవాళ్ళు, అన్ని సంవత్సరాలు ఎక్కువ జీవించారు. త్రేతాయుగంలో తగ్గారు, అలా అలా తగ్గుకుంటూ ఈ హైట్కి వచ్చింది. ఈ వాయుపాదిలో తీసుకుంది. తన పరిణామ క్రమం తగ్గించుకుంటూ వచ్చింది. శక్తి స్థాయి తగ్గించుకుంది, జ్ఞానాన్ని తగ్గించుకుంటూ ఈ భూలోక పరిధిలో ఈ 3rd డైమెన్షన్ లో ఉంది. మళ్ళీ ఇక్కడి నుండి తన చైతన్య పరిణామం చెందించుకుంటూ తన మౌలాన్ని చేరడానికి ప్రయత్నిస్తుంది. దాన్నే ఎన్లైటైన్మెంట్ అంటారు. ఇవి ఏ మూలం నుంచి వచ్చిందో ఆ మూలాన్ని చేరడం అన్నట్టు. ఈ అన్ని చక్రాలు యాక్టివేట్ అయిన కొద్దీ నీ కుండలిని ప్రక్రియ అంతవరకు జరుగుతూ ఉంటుంది. నీ కుండలిని ఇన్యాక్టివేషనే కాదు, నీ మూలాల్లో కూడా వెళ్తూ ఉంటుంది. అన్నిటికీ కుండలిని ఉంది. విశ్వ కుండలి ఉంది, భూగ్రహానికి కుండలిని ఉంది, సౌరమండలానికి కుండలిని ఉంది, నవగ్రహాల కుండలిని ఉంది. కుండలిని అంటే దైవ శక్తి
ఈ అవేకనింగ్ లో అవన్నీ తెలుస్తూ ఉంటాయి. సూర్యుని కుండలిలో నీ చక్రం ఉంది ఒకటి, ఆ కుండలిని యాక్టివేట్ అవుతుంది. కుండలిని శక్తి అనేది పైకి లేచినప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ నీ 7 చక్రాలు శుద్ధి చేసి సహస్రారం వస్తుంది, తర్వాత ఈ 12 చక్రాలు శుద్ధి అవుతాయి, తర్వాత నీకు 1,44,000 చక్రాలు 144 చక్రాలు ఉన్నాయి. లోపల 114 చక్రాలు అవన్నీ యాక్టివేట్ అవుతాయి. నీ అనుభవం విచ్ఛేదనం అవుతుంది. నీ అనుపరమాణంలో మొత్తం విచ్ఛేదనం జరుగుతుంది, అంతా కాంతితో నిండిపోతుంది బాడీ అంతా. అప్పుడు నువ్వు నేను కాంతిని, నేను ఒక ప్రకాశాన్ని అన్నది నీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది. లైట్ అంటే అప్పుడు తెలుస్తుంది, ప్రకాశం అంటే అప్పుడు తెలుస్తుంది. ప్రకాశం అప్పుడు తెలుస్తుంది మనకు. ప్రకాశం ఇలా ఈ లైట్ లాగా ఉంటుందని అనుకోవడానికి లేదు కదా, అది లైటే, కానీ దాన్ని వర్ణించలేని కాదు. దాన్ని ఎలా వర్ణించారు యోగులు అంటే, కోటి సూర్యుల ప్రకాశం కలది, మంచు కన్నా తెల్లనైనది, అణువు కన్నా సూక్ష్మమైనది, అనంతత్వానికన్నా ఆకాశానికన్నా అనంతత్వంగా ఉంది. కోటి సూర్యుల ప్రకాశాన్ని చూడగలుగుతాం, ఆయననే చూడలేదు. ఈ ఫిజికల్ ఐస్తో ఆయన చూడగలుగుతాం, ఒక నిమిషం కూడా చూడలేదు. మరి అటువంటి కోటి సూర్యుల ప్రకాశం కలది దైవత్వం అని చెప్పారు. ఇంకా సందేహాలు ఉన్నాయా విన్నదాని పట్ల, మీ ప్రణాళిక పట్ల? ప్రణాళిక ఎక్కడ వచ్చింది అంత కథ అంత కదా. ఈ ప్రణాళిక ఎదుగుతుందో తెలియని పరిస్థితిలో ఉంది. నీ ఆత్మ ప్రణాళిక ఎలా ఉంటుందో ఈ భూమి కూడా ఒక ప్రణాళిక ఉంటుంది, ఈ విశ్వానికి కూడా ఒక ప్రణాళిక ఉంటుంది. అన్ని ప్రణాళికబద్ధంగా ఉంది. మనకు తెలియనంత వరకు ఓకే, కానీ తెలిసినాక అన్ని ప్రణాళిక ప్రకారం జరుగుతున్నాయని తెలుస్తుంది. ఒక ప్లాన్ ప్రకారం నడుస్తుంది, సృష్టి నడుస్తుంది, స్థితి నడుస్తుంది, లయం నడుస్తుంది. ఈ సృష్టి స్థితులు లయలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. అవి మన లోపల కూడా జరుగుతున్నాయి, సృష్టి స్థితి లయాలు. మన దేహంలో కూడా సృష్టి స్థితి లయాలు జరుగుతున్నాయి. ఆ త్రిమూర్తత్వం కూడా మనలోనే ఉంది. అండపిండ బ్రహ్మాండాలు మనలో ఉన్నాయని నేను ఎలా అయితే అనుకున్నానో, త్రిమూర్తులు మనలోనే ఉన్నారు, త్రిమాతలు మనలోనే ఉన్నారు, అండపిండ బ్రహ్మాండాలు మనలో ఉన్నాయి, సమస్త లోకం మనలో ఉన్నాయి, ఆ సృష్టించిన వ్యక్తి లోపలే ఉన్నాడు, సృష్టి లోపలే ఉంది. ఇప్పుడు ఎక్కడ ఎదగాలి, ఎక్కడ తెలుసుకోవాలి, అర్థం చేసుకుంటే ఇక్కడ అన్ని అర్థమైపోతాయి. నా లోపలే ఇన్ని ఉన్నప్పుడు నేను ఎక్కడ ఎదగాలి? మరి సృష్టి బయట ఉంది కదా, మరి నా లోపల ఎలా ఈ సృష్టి జరుగుతుంది, ఈ సృష్టి స్థితి లయ ఎలా జరుగుతున్నాయని మనకు అర్థం కావాలి. అణువు, మన దేహంలో ఉన్న అణువులో న్యూట్రాన్ ఉంటుంది, సెంటర్ పాయింట్. దాని చుట్టూ ప్రోటాన్, ఎలక్ట్రాన్ అనే కణాలు తిరుగుతూ ఉంటాయి. ఈ భూమి సూర్యుని చుట్టూ ఎలా తిరుగుతుందో, ఈ సూర్యుడు ఆపై ఉన్న సూర్యుని చుట్టూ ఎలా తిరుగుతున్నాడో, మన దేహంలో అణువణువులో ఆ ప్రక్రియ జరుగుతుంది. ఎలక్ట్రాన్ అంటే కాంతి, ప్రోటాన్ అంటే ఎనర్జీ, న్యూట్రాన్ అంటే మహాశూన్యం. ఆ మహాశూన్యం చుట్టూ ఈ యావత్ సృష్టి పరిభ్రమిస్తుంది. అది నీ అణువణువులో నడుస్తుంది. ఇలా జరిగి అక్కడంతా లయమవుతుంది. అణువు సృష్టించబడుతుంది, కొద్ది రోజులు ఉంటుంది, తీసివేయబడుతుంది. ప్రతి అణువులో అదే జరుగుతుంది. సృష్టించడం, స్థితి కావడం, లయం అవ్వడం. ఆ సృష్టిలో లోకాలు సృష్టించబడుతున్నాయి, కొద్ది రోజులు నడుస్తున్నాయి, తర్వాత ఆ లోకాలకి లయంలోకి వెళ్ళిపోతున్నాయి. మన దేహంలో కూడా అణువణువులో ఇదే ప్రక్రియ జరుగుతుంది. ప్రతి 7 సంవత్సరాల లోపల మన దేహంలోని ప్రతి అణువు చనిపోయి కొత్త అణువు నిర్మాణం అవుతుంది. 7 రోజుల సమయం నుంచి 7 గంటల సమయం నుంచి ఒక్కొక్క కణానికి అంత ఆయు ప్రమాణం ఉంది. అలా 7 సంవత్సరాల లోపల మన దేహంలోని ప్రతి అణువు చనిపోయి కొత్త అణు నిర్మాణం జరుగుతుంది. ఈ దేహం ప్రతి 7 years చేంజ్ అవుతుంది మొత్తం. ఆ సృష్టిలో ఏం జరుగుతుందో మన దేహంలో కూడా అదే జరుగుతుంది. ఎందుకు యాక్టివేట్ చేయడం? అవే జరుగుతుంది కదా, దాంట్లో ఎందుకు పేరు పెట్టడం? వాళ్ళని అడగాల ప్రశ్న. అది జరుగుతుంది ఆ ప్రక్రియ. నువ్వు యాక్టివేట్ చేసినా చేయకుండా జరుగుతుంది ఆ ప్రక్రియ. నువ్వు నిన్న ఏం తెలుసుకున్నావు? శ్వాసను తగ్గిస్తే నీ కణం 10 సార్లు మండేది, శ్వాస తగ్గితే 5 సార్లు మండుతుంది. శ్వాస తగ్గినాయి కదా.
అంటే అది 10 రోజులు బతికేది 20 రోజులు బతుకుతుంది, 20 రోజులు బతికేది 40 రోజులు బతుకుతుంది. దాన్ని యాక్టివేట్ చేయడం ఈ శ్వాస తగ్గించినప్పుడు దాని ఆయు ప్రమాణం పెరిగింది కదా. అది ఎక్కువసేపు మండి దాని ఆయు ప్రమాణం కోల్పోతుంది. నువ్వు తక్కువ శ్వాసించడం వల్ల ఏమవుతుంది, దాని ఆయు ప్రమాణం పెరిగింది. కణ ఆయు ప్రమాణమే నీ ఆయు ప్రమాణం. నువ్వు ఎన్ని శ్వాసలు శ్వాసించాలో అన్ని శ్వాసలు శ్వాసించేంత వరకు భూమి మీద ఉంటావు. అన్ని శ్వాసలు నువ్వు బాగా శ్వాసించావనుకో తొందరగా అయిపోతాయి. వాటిని పొదుపు చేసుకుని ఎక్కువ రోజులు శ్వాసించావనుకో నీ ఆయు ప్రమాణం ఆటోమేటిక్గా పెరుగుతుంది. నువ్వు క్వింటల్ తినడానికి వచ్చావు, అది 100 సంవత్సరాలు తినడానికి వచ్చావు. నువ్వు 50 సంవత్సరాలు తింటే ఆ క్వింటల్ తొందరగా అయిపోతుంది. నేను కొంచెం కొంచెం తింటా అని 200 సంవత్సరాలు తింటే అది ఎక్కువ వస్తుంది. అంటే అదే దాన్ని నువ్వు తగ్గించుకుంటే పెరుగుతుంది, తొందరగా కంప్లీట్ చేస్తే ఒడిచిపోతుంది. అంటే నీ ఆయు ప్రమాణం అలా డిసైడ్ అవుతుంది. శ్వాస మీదే ఉంటుంది. ఇదంతా శ్వాస మీద ధ్యాస కింద వస్తుంది. మరి ఆ ధ్యాస మనకు అలా ఉంటే అవేర్నెస్ ఉంటే ఓహో నా ఆయు ప్రమాణం తగ్గాలంటే నా శ్వాసల సంఖ్య పీల్చేది వదిలేది తగ్గాలి. అందుకు వాళ్ళు ఏం చేస్తారు, శ్వాసను లయ చేసి కుంభించి అక్కడ ఆపెడతారు యోగులు. ఆపెడితే ఏమైతే శ్వాస అప్పడం జరగదు కదా, శ్వాసలు ఆగిపోయినాయి కదా, వాళ్ళు ఇన్ని ఇష్టమైన రోజులు అట్లా వాళ్ళు 100 నుంచి 500, 1000 సంవత్సరాలకి వెళ్ళిపోయింది వాళ్ళ ఆయు ప్రమాణం. కారణం ఏంటి, శ్వాసను కుంభించారు. పూరకరేచక కుంభాల కాలంలో శ్వాసను కుంభించి పెట్టారు, సహస్రాలను టచ్ చేసి పెట్టారు. మీరు అలా చేసిందనుకో మీరు కూడా వస్తుంది ఆ ప్రయత్నం. ఎలా బతికారు అంటే అలా బతికారు. ఆయు ప్రమాణం పెంచుకున్నారు ఆటోమేటిక్. పూరకరేచక కుంభకాలం శ్వాస శ్వాసించే విధానం అది మనకు తెలియదు, కానీ మనం శ్వాస అలవాట్లేదు. కానీ తీసుకోవాలి, కుంభించాలి, వదలాలి, కుంభించాలి. అప్పుడు శ్వాస మీద ధ్యాస సెటప్. తీసుకున్నావు, కుంభించావు అంటే ఎక్కడ ఉంటుంది నీ ధ్యాస? నీ ధ్యాస లేకుండా శ్వాసను కుంభించలేవు. నీ ధ్యాస ఉంటేనే దాన్ని కుంభిస్తావు 2-3 సెకండ్లు. మళ్ళీ వదిలేవు అంటే ఇక్కడ మళ్ళీ కుంభించాలి. అప్పుడు నీ ధ్యాస ఎక్కడ ఉంటుంది? ఈ కుంభకం దగ్గర ఉంటుంది. అది శ్వాస. దానికి అనేక వివరాలు ఇవ్వచ్చు. ఈ పూరకరేచకాల కుంభకాల దగ్గరే ఉంటుంది మొత్తం నీ సాధనంతా. దీని మీద ఆధారపడుతుంది. శాశ్వత కుంభంలోకి లయంలో ఎన్లైటైన్మెంట్ లో ఈ కుండలిని వైఖరిలో శాశ్వత కుంభంలోకి వెళ్ళిపోతుంది. శ్వాస అక్కడ ఆగిపోతుంది. కాబట్టి మనసు ఆగిపోతుంది, శ్వాస ఆగిపోతుంది. తర్వాత జరిగే ప్రక్రియ కుండలిని వైఖరిలో జరుగుతుంది. అప్పుడు దైవ సాక్షాత్కారం జరుగుతుంది. అంటే శ్వాస ఉండదు, అక్కడ మనసు ఉండదు, ఏమీ ఉండదు, అంతా కాంతిమయం అయిపోతుంది. అప్పుడు నీ అనుభూతి వేరే. ఇదంతా ఎలా జరుగుతుంది? ఒక ప్రాసెస్లో ఒక లైనప్లో జరుగుతూ ఉంది. మనకు తెలిసిన తెలియకుండా దాని పైన చేస్తూ ఉంది. మనం దాని మధ్యలోకి రావాలి. అది పర్ఫెక్ట్ ఉంది. భగవంతుని సిస్టమ్ పర్ఫెక్ట్ ఉంటుందా, తేడాలు వస్తాయి. మనదంతా కొంచెం పర్ఫెక్ట్ ఉన్నది, కానీ ఆ సిస్టమ్ అంతా ఇంత సృష్టి దీంట్లో పెట్టినప్పుడు సిస్టమ్ పర్ఫెక్ట్ ఉందా లేదా? ఉంది కదా. ఆ సిస్టమ్ పర్ఫెక్ట్ ఉంది, అది నడుస్తుంది, కరెక్ట్ నడుస్తుంది. మనం దాన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు. మన శ్వాసే దానికి అన్ని కారణాలు. శ్వాసతోటి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. శ్వాసలో శక్తి వెళ్తుంది, శ్వాసలో శక్తి వెళ్తుంది, కార్బన్ డైఆక్సైడ్. అయితే ఈ 2 ముక్కుల శ్వాసలో వెళ్ళినప్పుడు ఈ 2 నాడుల్లో నడుస్తుంది. సుషుమ్నా నాడిలో నడవాలంటే మాత్రం మనం నడిపిస్తే నడుస్తుంది. దానికి వేరే మార్గం ఆ అంగిలి దగ్గర ఉంది. మీకు బాగా కుండలి గురించి బాగా శ్రద్ధ ఉండి చేస్తే ఆ అంగిలి నుంచి మీరు ఎప్పుడైతే శ్వాసను లోపల శ్వాసించడం మొదలు పెడతారో దాన్ని అంతర్ముఖ ప్రాణాయామం అంటారు. దాన్ని అంతర్కుంభకం అని కూడా అంటారు. అది జరిగినప్పుడు కుండలిని ఫాస్ట్గా లేస్తుంది. కానీ అది కొంచెం దాని గురించి తెలిసి ఉన్న వాళ్ళ దగ్గర ఉండి చెప్పే వాళ్ళ దగ్గర నుంచి లేదు. మీరు పూర్తిగా మీ అమ్మవారికి పూర్తి సరెండర్ అయ్యి పూర్తిగా తన సరెండర్ అయ్యి తన వశమైతే కూడా మీకు కొంత ప్రాఫిట్. దానివల్ల కొంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. ఆ అంతర్ముఖ ప్రాణాయామం ద్వారానే డైరెక్ట్ సుషుమ్నలోకి వెళ్తుంది. సుషుమ్న కనెక్షన్ ఫస్ట్ కింద మూలాధారం దగ్గర ఉంది, పైన సహస్రారంలో ఉంది, మధ్యలో లేదు. అంటే నువ్వు మూలాధారం నుంచే బయటికి పైకి రావాలి, సహస్రారంలో తగలాలని. ఈ అంగిలి దగ్గర ఎండ్ అవుతుంది సుషుమ్న. మన అంగిలి ఉందిగా కొండనాలుగు, అక్కడ ఎండ్ అవుతుంది. ఈ అక్కడి నుంచి సంబంధం ఉండదు దానికి. అంత పైన పరబ్రహ్మ స్థితిలో ఉండదు. ఇది ఇక్కడ ఎండ్ అయిన కానీ
గమనించడం పెట్టు. భూమధ్యం అంటే అక్కడే పాయింట్ అది. మనం ఇక్కడ పెడతాం జనరల్గా అర్థం కావడానికి. నువ్వు ఇక్కడ పెట్టి శ్వాసించినా అక్కడికే వెళ్తుంది. లేదు నువ్వు శ్వాస ఇక్కడ నుంచి ఇక్కడికి శ్వాసించినా కూడా సహస్రారానికి వెళ్తుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి శ్వాసించడం ఒక పద్ధతి, ఇక్కడ నుంచి వెనుకకు శ్వాసించడం ఒక పద్ధతి, ఈ అంగీల నుంచి పైకి శ్వాసించడం ఒక పద్ధతి. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ చెప్పబడ్డాయి. మనం చేస్తామో చేయమో తర్వాత విషయం. ఇక్కడి నుంచి శ్వాసించడం ఇక్కడికి అనేది మీకు వెంకటేశ్వర స్వామి నామాలలో మధ్యలో నామం ఇక్కడికి ఉంటుంది. బ్రహ్మరంధ్రాన్ని టచ్ చేసి మీకు ఓపెన్ ఎండ్ చేస్తారు. ఐడియా ఉందా? కొంతమంది దీక్షితులు అంటారు వాళ్ళు. ఇక్కడ నుంచి ఒకటే నామం బ్రహ్మరంధ్రం దగ్గర ఆపేస్తారు. చూశారా? ఈ రెండు నామాలు కింద ఉంటాయి. లేకపోతే కొంతమంది రెండు నామాలు ఉన్నాయి. ఒకటే నామం ఇక్కడికి వెళ్ళి ఇక్కడ ఎండ్ చేస్తారు నడి నెత్తిలోకి. దీని అర్థం ఏంటంటే ఈ సుషమ్న ఇక్కడి నుంచి ఇక్కడ చేస్తేనే నువ్వు దైవత్వాన్ని పొందుతావని అర్థం. ఈ రెండు నాడులు అంటే ఇడపింగ నాడు, మధ్యలో నాడి సుషమ్న నాడి. దాని వెనుక యోగార్థాలు చాలా వివరంగా ఉన్నాయి. యోగోపనిషత్తులో తెలుస్తాయి ఇవన్నీ. ఉపనిషత్తులు 108 మనం చదవాలి కదా, చదివితే తెలుస్తాయి. లేదంటే కొంతమంది గురువుల దగ్గర తెలుసుకుంటే తెలుస్తాయి. దీని అర్థం ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రావడం చాలా ముఖ్యం. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి రావడం చాలా ముఖ్యం అని అర్థం. ఇక్కడ నిరంతర చక్రాన్ని ఉంటుంది. ఇక్కడ ఈ పాయింట్లో లేడీస్ ఇక్కడ పెట్టుకుంటారు బొట్టు. ఐడియా ఉందా? ఇక్కడ కాదు, ఇక్కడ పాపడ్లో అక్కడ నిరంతర చక్ర ఉంది. ఆ చక్ర ఓపెన్ అయితేనే వాళ్ళకి అమరత్వం వస్తుంది, ఎన్లైటన్మెంట్ వస్తుంది. దానికి నువ్వు ఇక్కడికి వెళ్ళి ఇక్కడ శ్వాసను ఏకశ్వాస అంటారు. లేదు ఇక్కడ ఉదాన వాయువు అని ఉంటుంది. ఈ ఉదాన వాయువు పైకి లేచినప్పుడే ఇక్కడికి పోతుంది. పంచప్రాణాల్లో ఉన్న ఉదాన వాయువు పైకి ఊర్ధ్వముఖంగా శ్వాస ఏకశ్వాస అయినప్పుడు మీ కుండలిని వైద్యంలో ఏకశ్వాస అవుతుంది. కిందికి పోతు శ్వాస పైకి వెళ్ళిపోతావు. నువ్వు శ్వాస కిందికి వెళ్ళిపోతుంటే నువ్వు కిందికి పడిపోతావు. శ్వాస ఏకశ్వాస జరిగినప్పుడు ఊర్ధ్వముఖంగా నీ కుండలిని లేస్తూ ఉంటుంది. నువ్వు శ్వాసను ఈ భూమధ్యం నుంచి చిన్న మెదడులోకి శ్వాసిస్తే నీ సబ్కాన్షియస్ మైండ్ ఓపెన్ అవుతుంది. నువ్వు అంగి నుంచి పైకి శ్వాసిస్తే సహస్రారానికి ఓపెన్ అవుతుంది. ఈ తలే మొత్తం బ్రహ్మాండం ఇళ్ళనే ఉంది. బ్రహ్మ ఇళ్ళనే ఉన్నాడు, బ్రహ్మాండం ఇళ్ళనే ఉంది. ఈ దేహంలో ఉన్న అన్ని చక్రాలు మళ్ళీ ఈ బ్రహ్మాండంలో ఉన్నాయి. ఈ బ్రహ్మరంధ్ర కింద 12 చక్రాలు ఉన్నాయి. ఆ 12 చక్రాలు ఇంటూ 12 144 చక్రాలు ఓపెన్ అయితే ఓపెన్ అవుతాయి. ఈ 12 చక్రాలకు మన దేహంలో ఉన్న 12 ఏదైతే లింక్ ఉంది. ఈ 12 యాక్టివేషన్ అయినప్పుడే ఈ 12 చక్రాస్ ఓపెన్ అవుతుంది. అదే అప్పుడే సహస్రారం ఇప్పించుకుంటుంది. అప్పుడే ఈ పీనియల్ గ్లాండ్ అంటే థర్డ్ ఐకి సంబంధించిన గ్లాండ్ ఓపెన్ అవుతుంది. అప్పుడే పిట్యూటరీ గ్లాండ్ ఈ మన మనసుకు సంబంధించింది ఓపెన్ అవుతుంది. అప్పుడే హైపోథర్మస్ గ్లాండ్ కూడా ఓపెన్ అవుతుంది. హైపోథర్మస్ అంటే అది మొత్తం యూనివర్స్ ఒక రిసీవర్. అది ఓపెన్ అయితేనే విశ్వ సమాచారాలు, అనంత లోకాలలో ఉన్న జ్ఞాన సమాచారం, అనంత లోకాలలో ఉన్న మాస్టర్స్ యొక్క కనెక్షన్స్ అప్పుడే ఏర్పడతాయి. అప్పుడే ఈ మానవుడు మాధవుడు అవుతాడు. అంటే ఇవన్నీ ఇక్కడనే జరగాలి. ఇక్కడికి జరగాలంటే ఇదంతా ఈ ప్రక్రియ ఈ కింద ఉన్న శక్తి పైకి వచ్చినప్పుడు జరుగుతుంది. కిందికి జారిపోయిన శక్తి పైకి లేచినప్పుడు నీ దేహంలో జరిగే మార్పులు అనేకం. అది మనకు తెలిసినంత లోపల ఆ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. దాన్ని వివరిస్తే ఒకలాగా, వివరించలేకపోతే ఇంకొకలాగా. ఇవన్నీ మనకు తెలియాల్సిన అవసరం లేదు. అదంతా డిజైన్ చేయబడి ఉన్నది. మనం చేయాల్సింది చేసుకుంటూ వెళ్ళడమే. అది ఏ రోజు జరగాలో ఆ రోజు పర్ఫెక్ట్గా జరుగుతుంది. మనం దాంట్లో కొంచెం నిష్ణాతాల దగ్గర తెలుసుకుని పెడితే ఓకే, లేదంటే కొంచెం ఇబ్బందిగా కూడా అవుతుంది. అంటే హెవీ ఎనర్జీ కాబట్టి ఆ ఎనర్జీని తట్టుకోవడం ఈ శరీరానికి సాధ్యం కాదు. ఈ శరీరానికి అంత శక్తిని తట్టుకునే సామర్థ్యం లేదు. ఈ శరీరానికి అంతటి శక్తిని తట్టుకునేటట్టు చేయాలంటే సాధన, నీ చక్రాసన్ని శుద్ధి, నీ మనసు శుద్ధి, నీ బుద్ధి శుద్ధి, నీ సత్ప్రవర్తన, ఇవన్నీ దీనికి దోహదపడతాయి. ఆ శరణాగతి, ఆ వైరాగ్య భావంతో ఇవన్నీ ఓపెన్ అవుతాయి లోపల. మీకే తెలుస్తుంది, చాలా తేలికైపోతుంది బాడీ. ఆ సాధనలో అన్నీ తెలుస్తూ ఉంటాయి. లేదు అంటే కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం ఎంత తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే అంత తెలుస్తాం. లేదు మనకు తెలిసినంత సరిపోతుందంటే అంతే తెలుస్తుంది. శ్రద్ధవాళ్ళు లేకపోతే మీకు శ్రద్ధ ఉంటే ఎక్కడికైనా పోయి క్లాసులు పెట్టాలి. మనకు శ్రద్ధ లేకపోతే మన ఇంటి పక్కన జరిగినా వినం, మన ఇంట్లో జరిగినా వినం. ఉందా శ్రద్ధ? మరి
పోతాయి. మనకు తెలిసింది కోరంతా, తెలియాల్సింది కొండంత. ఎంత తెలుసుకుంటే దీని గురించి ఏం తెలుసుకుంటే తక్కువనే. కాకపోతే ఎంత తెలుసుకోవాలన్నా ఇళ్ళ లోపలనే తెలుసుకోవాలి. ఇది బయట తెలుసుకునే విషయం కాదు. ఈ పరిజ్ఞానం బయట లేదు. వినరా? ఈ దేహమే మొత్తం అన్ని సృష్టి నమూనాలు ఇళ్ళనే ఉన్నాయి కాబట్టి, ఇది ఒక్కొక్క చక్ర ఒక్కొక్క లోకంతో కనెక్ట్ అయి ఉంది కాబట్టి, ఆ చక్రాలు ఏం జరుగుతుంది, ఆ చక్ర ఎలా యాక్టివేట్ అవుతుంది, అది ఎందుకు ఓవర్ యాక్టివ్ అవుతుంది, చక్రాస్ గురించి మనకు కొంత సమాచారమే తెలుసు, కానీ దానిలో చాలా సమాచారం ఉంది. చక్ర యాక్టివేషన్ కాక ఇన్యాక్టివేషన్ లో ఉంటుంది, ఓవర్ యాక్టివేషన్ లో కూడా ఉంటుంది. ఓవర్ యాక్టివేషన్ అయితే సింటమ్స్ వేరే ఉంటాయి, ఇన్యాక్టివేషన్ లో ఉంటే సింటమ్స్ వేరే ఉంటాయి. అది బ్యాలెన్సింగ్ లో ఉన్నప్పుడే పరిస్థితి మన అదుపులో ఉంటుంది. అన్నిటికీ మూలం మూలాధార చక్రంలోనే ఉంది కథ. మళ్ళా తర్వాత పైన చక్రంలోనే ఎక్కువ ఉంటుంది. ఈ మూలం మనకు కరెక్ట్ ఉన్నప్పుడు మనకు ఆరోగ్యం బాగుంటుంది, అన్ని బాగుంటుంది. ఆ మూలంలో తేడా వస్తే అన్ని తేడాలు వస్తాయి. ఆ మూలాధారంలో ఒక్కొక్క లోకంతో కనెక్షన్ ఉంది. ఒక్కొక్క అధిదేవత దానికి అధిష్టాన దేవతలుగా ఉన్నారు. ఒక్కొక్క అధిపతి ఉన్నాడు మూలాధారానికి. ఈ మూలాధార చక్రం భూమాతకు కనెక్ట్ అయి ఉంటుంది. ఈ మూలాధార చక్రానికి విఘ్నేశ్వరుడు అధిపతి. అక్కడ శాకిని అనే అధిష్టాన దేవత ఉంటుంది, అమ్మవారి యొక్క సహచరులు వాళ్ళు. ఈ అనుష్ఠాన దేవతలు అంటే అమ్మవారి యొక్క సహచరులు. అట్లా ఒక్కొక్క చక్ర ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటుంది, ఒక్కొక్క అధిపతి ఉంటాడు. ఒక్కొక్క లోకంతో కనెక్ట్ అయి ఉంటుంది. ఒక్కొక్క తత్వాన్ని, ఇది భూతత్వం కలిగి ఉంటుంది. ఇట్లా అనేకంగా ఉన్నాయి అక్కడనే. అంటే యావత్ సృష్టి ఎలా ఉందో మొత్తం ఈ చక్రాసు నుంచి ఇక్కడికి వచ్చే వరకు ఆ సృష్టి నమూనా అంతా మనకు అర్థమైంది. అది అర్థమైతేనే మన విషయాలన్నీ ఒక దాని పట్ల ఒకటి అవగాహన పెరుగుతుంది. అది అర్థం కానంత వరకు అవగాహన రాదు. భూతత్వం అంటే మూలాధారం. అక్కడ విఘ్నేశ్వరుడు అధిపతి. విఘ్నేశ్వరుడు అధిపతి, అది అనుష్ఠాన దేవత శాకిని ఎనర్జీ. శాకిని అనే దేవత అమ్మవారి యొక్క సేవకురాలు. ఆమె అక్కడ అనుష్ఠాన దేవత. అది యాక్టివేట్ అయితే, ఈ రెండు యాక్టివేట్ అవుతాయి. నీకు విఘ్నేశ్వరుని ద్వారా విఘ్నేశ్వరుడు కనెక్ట్ అవుతాడు. ఆయనతో సకల విజయాలు నీకు సిద్ధిస్తాయి. విఘ్నేశ్వరుడు అంటే విజయానికి ప్రతీక. అందుకే కదా ఆయనకు ప్రథమంగా పూజ చేస్తారు. ఆయనను తలుసుకొని పూజలు చేస్తారు. ఎందుకంటే ఆయన అనుకూలంగా ఉంటేనే మనకు ఈ ఫిజికల్ లైఫ్లో విజయాలు వస్తాయి. అక్కడ ఉన్నాడు మూలాధారం. అంటే మూలాధార చక్రంలో ఇన్యాక్టివేషన్ అయినా ఓవర్ యాక్టివేషన్ అయినా బ్యాలెన్స్లో లేకపోతే ఈ సమస్యలు వస్తాయి. అట్లనే స్వాధిష్టాన చక్ర, ఇది భూవర్లోకంతో కనెక్ట్ అయి ఉంటుంది. ఏదైతే ఈ సృష్టిలో ఊర్ధ్వముఖంగా 7 లోకాలు, అధోముఖంగా 7 లోకాలు ఉన్నాయో ఇక్కడ కూడా అట్లానే ఉన్నాయి. ఈ దేహం అంతా అలానే ఉంది. బయట ఏమున్నాయి? భూలోక, భువర్లోక, సువర్లోక, మహాలోక, జ్ఞానలోక, సత్యలోకం, తపోలోకం తర్వాత సత్యలోకం. భూలోక, భువర్లోక, సువర్లోక, మహాలోక, జ్ఞానలోక, తపోలోక, సత్యలోక. ఇవి ఊర్ధ్వలోకాలు 7. అంటే ఈ 7 చక్రాలు ఆ 7 లోకాలతో కనెక్ట్ అయి ఉన్నాయి. అధో లోకాలు కూడా ఉన్నాయి. ఆ మూలాధారం నుంచి అరిపాదాల వరకు అతల, వితల, సుతల, తలతల, రసతల, మహాతల, పాతాల. ఇవి అధోస్థాయి లోకాలు. అంటే ఇవి పాతాల లోకాల కింద వస్తాయి. ఇవి ఎక్కడున్నాయంటే అతల లోకంలో కటిభాగంలో ఉంటాయి. మనం 2 తొడలు జాయింట్ అవుతాయి కదా, కటిభాగం, ఈ జాయింట్స్, హిప్ జాయింట్స్, ఇవి అతల. వితల తొడ మధ్యల భాగాలు, సుతల మోకాళ్ళు, రసతల పిక్కల మధ్యలో, తలతల మడిమల్లలో, పాతాల అరిపాదాల మధ్యలో. ఇలా ఈ కింద వరకు నీకు కింద 7 లోకాలు, పైన 7 లోకాలు ఈ దేహంలోనే ఉన్నాయి. మరి ఇంత సృష్టి ఇంట్లో బాడీలో ఉందని మనకు ఎలా తెలవాలి అంటే అప్పుడు తెలుస్తుంది. ఎప్పుడు నీ అరిపాదాల్లో ఉన్న అణువణువులో నుంచి నీ కుండలిని శక్తి మేల్కొని ఆ అణువణువును విస్ఫోటనం చెందించుకుంటూ సహస్రారాన్ని చేరినప్పుడు ఈ సకల సృష్టికర్త 2 నువ్వే అన్న విషయం, నీ దేహమే సకల సృష్టి, ఈ దేహమే ఉన్న సృష్టి మొత్తం నువ్వే సృష్టించావు, యు ఆర్ ద గాడ్ అన్న ఎక్స్పీరియన్స్ అప్పుడైతే. అప్పటిదాకా మనకేం తెలియదు. అలానే ఈ స్వాధిష్టాన చక్రం భూవర్లోకంతో కనెక్ట్ అయింది. అక్కడ ఒక నాకిని అనే అనుష్ఠాన దేవత ఉంటుంది. అక్కడ బ్రహ్మ, సరస్వతి అధిపతులు ఆ చక్రాన్ని. ఎప్పుడైతే ఇది యాక్టివేట్ అవుతుందో భూవర్లోకానికి సంబంధించిన నాలెడ్జ్ మనకు డౌన్లోడ్ అవుతుంది.
వాళ్లకు మనకు కనెక్షన్స్ ఏర్పడతాయి. బ్రహ్మ అంటే అక్కడ ఈ యొక్క సృష్టి కార్యం జరుగుతుంది, ఆ పాయింట్స్ దగ్గర ఉంటుంది ఆ చక్రం, పొత్తికడుపు దగ్గర. ఆ పాయింట్ ఏంది, అక్కడ సెక్సువల్ ఆర్గాన్స్ ఉంటాయి కాబట్టి దాని ద్వారానే, ఆ కలయిక ద్వారానే సృష్టి జరుగుతుంది కాబట్టి అక్కడ బ్రహ్మ అధిపతి. అది యాక్టివేట్ అయినప్పుడు ఇవన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. ఆ భూవర్లోకంతో కనెక్షన్స్ తెలుస్తాయి, ఆ అనుష్ఠాన దేవతతో కనెక్షన్స్ ఏర్పడతాయి. నీకు ఈ కుండలిని అవేకింగ్లో అక్కడ బ్రహ్మ అనే పాయింట్, బ్రహ్మ గ్రంథి ఉంటుంది. ఈ చక్రాస్ ఏమో ఎథరిక్ బాడీలో ఉంటాయి, ప్రాణమయ శేషం కోశంలో ఉంటాయి. ఈ గ్లాండ్స్ ఏమో మన ఫిజికల్ బాడీలో ఉంటాయి. స్థూల శరీరంలో గ్రంథులు ఉంటాయి, సూక్ష్మ శరీరంలో, ప్రాణమయ శరీరంలో శక్తి కేంద్రాలు ఉంటాయి, చక్రాలు. ఈ ఎప్పుడైతే లేస్తుందో కుండలిని, ఆ బ్రహ్మ గ్రంథి, ఆ యొక్క గ్రంథి విస్ఫోటనం జరుగుతుంది, అక్కడ ఉన్న గ్లాండ్ ఓపెన్ అవుతుంది. దాన్ని సైంటిఫిక్ భాషలో అడ్రినల్ గ్లాండ్ అంటారు. ఆ అడ్రినల్ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. ఆ నుంచి ఇంకా పైకి వస్తే మణిపూర చక్రం, అది నాభి దగ్గర ఉంటుంది. దానికి అధిపతి ఎవరు, విష్ణుమూర్తి, లక్ష్మీ అమ్మవారు. అక్కడ సరస్వతి బ్రహ్మ ఎలానో ఇక్కడ విష్ణుమూర్తి, లక్ష్మీ అమ్మవారు ఉంటారు. దీనికి అనుష్ఠాన దేవత శాకిని, డాకిని, నాకిని, శాకిని, ఆమె అనుష్ఠాన దేవత, వీళ్ళు అధిపతులు. ఈ మణిపూర చక్ర బ్లాక్ అయితే ఫైనాన్షియల్ ఇష్యూస్ వస్తాయి, ఎందుకంటే మనీ మేనేజ్మెంట్ అంతా ఇక్కడే ఉంటుంది. లక్ష్మీ అమ్మవారు ఎక్కడుంటే ఆ చక్ర బ్లాక్ అయితే మనీ ఇష్యూస్ వస్తాయి. ఇక్కడ ఎవరు ఉన్నారు, విష్ణువు, లక్ష్మీ అమ్మవారు ఉన్నారు. ఈ చక్ర యాక్టివేట్ అయితే నీకు మనీ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. మనకు బ్లాక్ అయితే తెలుస్తూ ఉంటుంది. మనం ఎలా తెలుస్తుంది అంటే, మణిపూర చక్ర బ్లాక్ అయింది, ఏ చక్ర అయినా బ్లాక్ అయింది మనం ఎలా తెలుసుకోవాలి అంటే, మనకున్న మానసిక స్థితిని బట్టి కొంత తెలుస్తుంది. ఏ చక్రాలో బ్లాక్స్ ఉంటే నీ మనసులు ఎలా ఉంది, లేదు నీ మనస్తత్వాన్ని బట్టి చక్రాస్ బ్లాక్ అవుతాయి. ఒకసారి చక్రాస్ నువ్వు యాక్టివేట్ చేసుకున్నా కూడా మళ్ళీ నీ మనసులో ఉన్న అభిప్రాయాలు, ఆ బ్లాక్స్, ఆ ముద్రలు తొలగిపోకపోతే మళ్ళీ లాక్ అవుతాయి. ఓపెన్ అయ్యి మళ్ళీ లాక్ అవి యాక్టివేషన్లోకి వస్తాయి, మళ్ళీ లాక్ అవుతాయి. అంటే ఇక్కడ సరి చేసుకోవాల్సింది చక్రాస్ని కాదు, నీ బుర్రను సరి చేస్తే ఇవి యాక్టివేట్ అయ్యి వికసిస్తాయి. ఎందుకంటే దీనికి సంబంధం ఉంది. ఇది ఇక్కడ చేంజ్ అయిన కొద్దీ ఇది ఇక్కడ మూసుకుపోవడం, ఇన్యాక్ట్ అవ్వడం, ఓవర్ యాక్ట్ అవ్వడం తెలుస్తూ ఉంటుంది. ఇష్యూ ఓవర్ హీట్ అంటే అది యాక్టివేషన్ ఉన్నట్టే. అది అగ్ని చక్ర కదా, అది సువర్లోకంతో కనెక్ట్ అయి ఉంది. అది ఏంది ఓవర్, అది అగ్ని చక్ర. అది పంచభూతాలలో ఇప్పుడు కింద భూతత్వం, స్వాధిష్టానం జలతత్వం, ఇది అగ్నితత్వం, మణిపూరక అగ్నితత్వం. ఆల్రెడీ విస్ఫోటనం, అగ్ని ఫైర్ విరజిమ్తా ఉంటాయి. మీకు దాని మీద కాన్సన్ట్రేషన్ పెడితే ఓ సందర్భంలో మీరు అవి ఫ్లవర్లా విచ్చుకున్నట్టుగా కూడా చూడొచ్చు. ఆ చక్రాస్ అన్ని ఫ్లవర్స్లా ఓపెన్ అవుతాయి. యాక్చువల్గా మనకు పటంలో చూపించినట్టు ఉండవు బాడీలో చక్రాస్. అసలు చక్రాస్ అనేది ఏర్పడవు బాడీలో, అది చాలా తక్కువ ఫామ్లో ఉంటాయి, ఎథరిక్ బాడీలో ఉంటాయి. వెన్నుపాము ఉన్నది కదా, పూసలు, ఒక్కొక్క పూస వెన్ను పూస అంటారు, లేదంటే వెన్నుపాము ఉంటుంది కదా, ఆ డెస్క్ల మధ్యలో విచ్చుకుంటాయి చిన్నగా. ఈ చక్రాస్ అన్ని పైకి ఓపెన్ అవుతాయి, సహస్రారం కిందికి ఓపెన్ అవుతుంది. కిందికి ఓపెన్ అయ్యి అది పైకి విస్ఫోటనం అవుతుంది, మళ్ళీ కుండలితో పైకి లేస్తుంది. ఈ వెన్నుపాములో ఉన్నాయి చక్రాస్ అన్ని. మనకు ముందుకు పటంలో చూపిస్తారు కదా, ముందుకు అలా ఉండవు. వెన్నుపాము నిటారుగా పెడితే ఈ యొక్క వెన్ను పూసలు ఉంటాయి కదా, L1, S1, L5, L5, T5, T12, C1, C8, ఈ 4 రకాల డెస్కులు ఉంటాయి. T1, T8 డెస్కులు మెడ. ఇక్కడ ఆజ్ఞా చక్ర వస్తుంది మెడకు వెనుక భాగంలో, విశుద్ధ చక్ర వస్తుంది. ఈ థ్రోట్ అంటే ఇక్కడ వస్తుంది. అలానే ఈ హృదయ చక్ర అంటే నడు వీపులో వస్తుంది. వెన్నుపూస ఎలా ఉంటుందో దాని దగ్గర ఉంటుంది చక్ర. దానికి ముందు ఇడపింగళ నాడులు వస్తాయి. ఆ వెన్నుపాము మధ్యలో సుషమ్న ఉంటుంది. చక్ర ఎప్పుడైతే సుషమ్న యాక్టివేట్, సుషమ్నలో శ్వాస కిందికి పైకి నడుస్తూ ఉంటుందో ఈ చక్రాస్ అన్ని బ్యాలెన్సింగ్కి వస్తాయి. ఎందుకంటే సుషమ్న శుద్ధి అయితేనే చక్రాస్ శుద్ధి అవుతాయి. సుషమ్న శుద్ధి కానప్పుడు చక్రాస్ శుద్ధి అయినా మళ్ళీ మూసుకుపోతాయి.
సుషుమ్న శుద్ధి కావాలంటే నువ్వు అంగిల్ నుంచి సాధన చేసినప్పుడు సుషుమ్న కిందికి వస్తుంది, పైకి పోతుంది బ్రెత్. అది శాంభవి ముద్రలో సహస్రారంలో లయమవుతుంది. సహస్రారాన్ని చేసే క్రియ అది. యాక్చువల్గా సహస్రారానికి చేరాల్సిన వాళ్ళు దానికి ప్రయత్నిస్తారు. ఎన్లైటన్మెంట్కు మోక్షం అనేటి వాళ్ళు అందరూ దానికే చేస్తారు. కానీ ఇది అంతా కింది శుద్ధి అయితేనే సహస్రారానికి చేరుతారు, అక్కడ దాకా వెళ్ళరు. లేకపోతే మనం ఎప్పుడైతే సుషంలో కింది నుంచి పైకి తీసుకోవడం మొదలు పెడతామో మెల్లమెల్ల శ్వాస తగ్గుతూ నిడివి ఆ కొండనాల్క దగ్గర అక్కడదక్కడే ఆగి ఊర్ధ్వముఖంగా వెళ్ళిపోతుంది. ఆ ఆనంద స్థితి ఆత్మస్థితి. ఆత్మలో ఉన్నది ఆనందం, బయట లేదు. మనం ఆనందం అని ఏదైతే అనుకుంటున్నామో ఆ ఆనందం బయట ఉన్నదని భ్రమల్లో ఉన్నాము. ఆ కనబడే సంతోషం, అన్ని ప్రాఫిట్స్ అవన్నీ ఆనందాన్ని ఇస్తున్నాయి, కానీ అసలైన ఆనందం అది కాదు. ఆనందం లోపలుంది, ఆ వ్యక్తి దగ్గర ఉంది. ఆ వ్యక్తి నువ్వే, అది నువ్వు తెలుసుకున్నప్పుడు ఆనంద స్థితి నీకు కలుగుతుంది. ఎప్పుడైతే కళ్ళు పైకి లేపి శ్వాసను ఊర్ధ్వముఖం చేసినప్పుడు ఆ స్థితి అందరికీ వస్తుంది. దాన్ని శాంభవి ముద్ర అంటారు. లేదా త్రాటక విద్య ద్వారా కూడా పైకి ఏకశ్వాస అవుతూ ఉంటుంది. సహస్రారంలో శ్వాస కళ్ళు తెరిచి ఇలా చూడొచ్చు. ఒకవేళ మీకు కళ్ళు మూతబడితే మీ కళ్ళు ఈ కనబడే కళ్ళు మూతబడ్డ లోపలికెళ్ళి మీ అంతర్నేత్రం ద్వారా పైకి లేపాలి. నువ్వు లోపలికెళ్ళి కూడా చూడొచ్చు ఆ పైకి. మిలారేప చేసింది ఈ సాధనే. మిలారేప ఇలా పైకి ఆ దీపాన్ని చూసుకుంటూ ఆ దీపంతో లయమైపోయాడు. అప్పుడే ఆ 7 డేస్లోనే కలిసిపోయింది ఆయనకు. యోని ముద్ర, కుండలిని లేవడానికి యోని ముద్ర ఉపయోగపడుతుంది. శాంభవి ముద్ర ఉపయోగపడుతుంది. ఓకే, కేచరి ముద్ర ఉపయోగపడుతుంది. కేచరి ముద్ర అనేది మీకు అందరికీ ఎవరైనా బాగా పర్ఫెక్ట్ చెప్పే వాళ్ళ దగ్గరుండి నేర్చుకోవాల్సినవి. యూట్యూబ్లో చూసి ఇట్లా ఇవన్నీ చేయాల్సినవి కావు. వీటితో ఇబ్బందులు వస్తే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. కేచరి ముద్ర అనేది సాధన ద్వారా మెల్లమెల్లగా సిద్ధిస్తుంది. కేచరి ముద్ర ద్వారా ఏం జరుగుతుంది అంటే ఆ కొండనల్క పక్కనున్న మార్గం నుంచి మీకు సోమరసం కిందికి వస్తూ ఉంటుంది. అదే అమృతం. సోమరసమే అమృతం. ఆ అమృతాన్ని తాగిన వాళ్ళందరికీ అమరత్వం వస్తుంది. అది సాధనలో మీకే వస్తుంది. మీరు ఆ కొండనాల్క పక్క నుంచి కిందికి మీకు శ్వాసను అంతర్ముఖంగా చేసినప్పుడు ఈ ముక్కులకి వెళ్ళి నడవదు, లోపలికెళ్ళి నడుస్తుంది శ్వాస. దాన్ని అంతర్ముఖ ప్రాణాయామం అంటారు. దాన్ని సిద్ధ విద్య అని కూడా అంటారు. ఆ సిద్ధ విద్య సాధన ద్వారా ఈ అంగిల్ నుంచి శ్వాస పైకి కిందికి కొడతా ఉంటే ఎప్పుడైతే ఆ లోపలికి పైకి కనెక్షన్ ఏర్పడుతూ ఉంటుందో సోమరసం మీకు ఏర్పడుతూ ఉంటుంది, వస్తుంది. చుక్కలుగా రావచ్చు, మీకు తెలుస్తూ ఉంటుంది. చప్పగా, పుల్లగా, తీయగా, అది రకరకాల రుచులు వస్తుంది. అది దాని ద్వారా వస్తుంది. ఎప్పుడైతే శ్వాస పైకే కుంభించబడి ఉన్నప్పుడు ఆనందం కలుగుతుంది. అదే ఆనంద స్థితి, బ్రహ్మానంద స్థితి. ఇలా ఈ చక్రాస్ మీద చాలా పరిపూర్ణమైన, ఇదంతా శ్రీ విద్యలో వస్తుంది. మనం శ్రీ విద్య గురించి తెలుసుకున్నప్పుడు, కుండలిని యోగం గురించి తెలుసుకున్నప్పుడు వస్తుంది ఇదంతా. పరావిద్య, అపర విద్య, శ్రీ విద్య, హఠయోగం, క్రియాయోగం, ఇవన్నీ దీని గురించి చెప్పినే. ఒక బుద్ధుడే వీటిని ప్రస్తావించలేదు. గౌతమ బుద్ధుడే ఈ లోపల ఉన్నదాన్ని టచ్ చేయలేదు. ఆత్మ గురించి ఆయన ఎక్కడ చెప్పిన సందర్భాలు లేవు గౌతమ బుద్ధుడు. కాబట్టి తెలియజేయబడలేదు. ఎందుకంటే బుద్ధునికి డిపెండెంట్గా మన సొసైటీ నడుస్తుంది కాబట్టి చెప్పబడలేదు. అదే మిగతా వాళ్ళందరూ శివుడు ఏం చెప్పాడు, పార్వతి ఏం చెప్పింది అన్నది మొత్తం ఇదంతా వస్తుంది బయటికి. అన్ని చక్రాస్ మీదనే వస్తుంది. చక్రాస్ అంటే ఆ ఎథరిక్ బాడీలో ఉన్న ఎనర్జీ పాయింట్స్. అయి ఎనర్జీ మనం శ్వాసించి ఆ పాయింట్స్లోకి వెళ్ళి ఆ పాయింట్స్ నుంచి డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంటుంది. అట్లా అనేక చక్రాస్ ఉన్నాయి బాడీలో. మనకు తెలిసిన అందులో ముఖ్యమైన 7. మనం నాడులు ముఖ్యంగా 3 ఎట్లా చెప్పుకున్నామో, ఇడ పింగళ సుషుమ్న, ఈ చక్రాస్ కూడా 7. ఈ 7 చక్రాలు ఇలా ఉన్నావు. 7 బాడీలు కూడా ఉన్నాయి, 7 బాడీస్. అంటే ఇదంతా లోపలే ఉంది. ఈ సిస్టమ్ అంతా మనకు తెలిస్తే మనం పర్ఫెక్ట్గా దానికి కనెక్ట్ అవుతాం. మనం మానవులము, మనం తక్కువ స్థాయి అన్న ఆలోచన నుంచి బయటకు వస్తాం. ఫస్ట్ అందరిలో ఉంది, తెలిసిన వాళ్ళకు ఉంది, తెలియని వాళ్ళకు ఉంది ఆ సిస్టమ్. చేసే వాళ్ళకు ఉంది, చేయని వాళ్ళకు లేదు అన్నది లేదు. అందరికీ అదే సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ అంతా
ఒక రకంగా నడుస్తుంది. ఆ నడిచే సిస్టాన్ని మనం తెలుసుకుంటే చాలు. చక్రాస్ అన్ని ఓపెన్ అవ్వడము, బ్యాలెన్స్లో ఉండడము, కుండల్ని పైకి రావడము, ఇవన్నీ ఒక టైప్ ఆఫ్ ప్రక్రియ. అది నడుస్తూనే ఉంటుంది, నిరంతరం నడుస్తూనే ఉంటుంది. మన ఆరా, మన చుట్టూ ఒక కాంతి వలయం ఉంటుంది. ఆ ఆరా గురించి కూడా మనకు పూర్తి స్థాయి అవగాహన, నాలెడ్జ్ లేదు. మన చుట్టూ ఆరాలో 14 లేయర్స్ ఉంటాయి. మన దేహంలో ఎట్లయితే 14 లోకాలు కింద మీద ఎలా ఉన్నాయో, ఈ 14 లోకాలతో 14 పొరలు కనెక్ట్ అయి ఉంటాయి మన చుట్టూ, కాంతి వలయం. అట్లా అన్ని ప్రతి దానికి ఉంటాయి. ప్రతి ప్రాణికి కూడా ఆరా ఉంటుంది. ప్రతి ప్రాణికి ఆరా ఉంటుంది. మనిషిలోకి ఉన్నట్టుగా ప్రతి ప్రాణికి, చెట్టుకు కూడా ఆరా ఉంటుంది. మీరు చెట్టు ఆరా గురించి తెలిస్తే, మనకు యోగులు ఏం చెప్పారు అంటే, హనుమాన్ టెంపుల్లో పూజ చేసి రావి చెట్టు ప్రదక్షిణ చేయమని చెప్పారు. చేస్తారు కదా. ఎందుకు చేస్తారు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ అంటే, ఆరాలో రావి చెట్టుకు విపరీతమైన ఆరా కలిగి ఉంటుంది. పాజిటివ్ ఎనర్జీ ఆరా రావి చెట్టు చుట్టూ వైబ్రేట్ అవుతూ ఉంటుంది. అందుకు మానసికంగా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళ ఆరా ఆ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసినప్పుడు వీళ్ళ ఆరా క్లియర్ అవుతుంది, శుద్ధి జరుగుతూ ఉంటుంది. భగవద్గీతలో, వేదాలలో ఏం చెప్పారంటే, రావి చెట్టు నేనే అని చెప్తాడు కృష్ణుడు. వృక్షాలలో అశ్వత్థామ వృక్షాన్ని నేనే అంటే, రావి చెట్టుకు అంత బయో ఎనర్జీ ఉంటుంది, అంత ఆరా విస్తరించి ఉంటుంది. అలాగే మహిళలు తులసి మాతకు పూజ చేస్తారు. దీనికి ఎందుకు చేస్తారంటే, తడి బట్టలతో చేసేవాళ్ళు ఇప్పుడు అలా చేస్తలేరు అనుకుంటే, ఒకవేళ తడి బట్టలతో చేసినప్పుడు మన ఆరా ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. అలానే మనం ఈ తులసి చెట్టుకు కూడా ఆరా చాలా పాజిటివ్గా ఉంటుంది, వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఉదయం లేచి తల స్నానం చేసి దాని చుట్టూ తిరిగితే ఈ ఆరా శుద్ధి అవుతుంది. ఈ ఆరా శుద్ధికి చక్రాస్కి మొత్తం కనెక్షన్స్. నీ ఆరా పర్ఫెక్ట్ ఉంటే చక్రాస్ పర్ఫెక్ట్ ఉంటాయి. నీ చక్రాస్లో ఇన్బ్యాలెన్స్ అయితే నీ ఆరా ఇన్బ్యాలెన్స్ అవుతుంది. ఇవి రెండింటికి నీ మనసుకు లింకు. నీ మనసే మొత్తం ఇదంతా ఆడిస్తుంది. నీ మనసు నీ దైవత్వం ఆధీనంలో ఉంది. ఇదే దైవం ఆడే జగన్నాటకం. ఈ జగన్నాటకం తెలవాలంటే జగన్నాట సూత్రధారి దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో అర్థం చేసుకోండి. ఇదంతా జగన్నాటకం. ఇప్పుడు చక్రాసుకు ఆరాకు లింక్ ఏంది, ఆరాకు చక్రాసుకు లింక్ ఏంది, ఈ రెండుకు మనసుకు లింక్ ఏంది, ఈ మనసుకు ఆ దైవానికి లింక్ ఏంది అంటే, ఇవన్నీ లింకులు తెలుస్తాయి మనకు. మనసు ఆడుతుంది కదా, మనసు ఆడితే చక్రాస్ ఇన్బ్యాలెన్స్ అవుతున్నాయి. మనసు చలించడం, ప్రకోపించడం, ఆరాటపడడం, భావోద్వేగాలకు గురవడం, అనుభూతులలో ఉన్నవడం ద్వారా చక్రాస్ ఇన్బ్యాలెన్స్ అవుతాయి. దాని ద్వారా ఆరా కూడా డిస్టర్బెన్స్ వచ్చి ఆరాలో బ్లాక్స్ ఏర్పడడం, రంధ్రాలు ఏర్పడడం. ఈ ఆరానికి ప్రొటెక్షన్. మన ఆరానే మన బాడీకి, మనకు ప్రొటెక్షన్. ఈ ఆరాకు ఈ చక్రాస్కు లింక్ ఉంది. ఈ రెండింటికి మనసుకు లింక్ ఉంది. నీ మనసుకు నీ బుద్ధికి లింక్ ఉంది. నీ బుద్ధికి నీ కర్మకు లింక్ ఉంది. కర్మ నీకు దైవత్వం దగ్గర ఉంది. అంటే ఇప్పుడు ఎవరిని పట్టుకుంటే ఈ లింకులన్నీ దొరుకుతాయి చెప్పండి. సిరీస్ ఉందా లేదా వరుసగా, ఒకదాని వెనుక ఒకటి, ఒకదాని వెనుక ఒకటి. నువ్వు యువతలు అన్ని పట్టుకుంటున్నావు, దాన్ని పట్టుకోవట్లేదు. అసలు మూలం ఏంటంటే నీ దైవత్వం. దాన్ని పట్టుకుంటే ఇవన్నీ సరిచేయబడతాయి అనేది మనం నిన్నటి నుంచి వీలైనంత వరకు మాట్లాడుకుంటున్నాం. అది నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు, కానీ వాస్తవంగా అదే. అది మనకి ఇష్టంగా ఉండొచ్చు, కష్టంగా విన్నా కొద్దీ కష్టంగా కూడా అనిపిస్తూ ఉండొచ్చు, కానీ వాస్తవం అదే. ఓకే, వినంది కొత్తగా అనిపిస్తే ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. ఈ మళ్ళోసారి ఈ క్లాస్కి వస్తే వినాలనిపించదు, అంతే కదా. విన్నదాన్ని మళ్ళీ రెండోసారి పెద్దగా వినడానికి ఇష్టం ఉండదు. కాబట్టి తెలియంది తెలుసుకుంటే మంచిగా అనిపిస్తుంది. తెలుసుకోవాలి, డౌట్స్ ఉండొద్దు. సచ్చిదానందం అన్నారు కదా, ఆత్మస్థితి సచ్చిదానంద స్వరూపం. ఆత్మ అంటేనే ఆనంద స్వరూపం. ఎలా వర్ణిస్తావు? మనం ఆనందంలో పోతే కదా తెలిసేది. నువ్వు ఆ కర్రీ తినేది దాని టేస్ట్ చెప్తే ఎలా ఉంటుంది చెప్పండి. మనం తినని రుచి ఈ విధంగా ఉంటుందని చెప్పినట్టు ఉంటుంది. మనం తిన్నాం అనుకోండి, ఇలా ఉందని చెప్పొచ్చు. ఆ ఆనందంలోకి వెళ్ళలేదు మనం. వెళితే ఈ జన్మ ఎందుకు వస్తుంది? ఆ ఆనందం నుంచి రానే రావు నువ్వు. ఆ ఆనందంలో పోయినాక ఎవరు వస్తారు? ఆనందాన్ని ఎవరు వదులుకుంటారు? అందుకే ఒరిజినాలిటీని వదిలిపెట్టాం. అసలైన సచ్చిదానందాన్ని వదిలిపెట్టి ఈ సంతోషాలు ఇవే, ఆనందాలు ఇవే శాశ్వతాలు అనుకుని ఇక్కడ చిక్కుకుపోయింది ఈ ప్రాణి.
ఇప్పుడు ఇవన్నీ తెగదెంపులు చేసుకుని వెళ్ళిపోవడానికి, ఆనందం వైపు వెళ్ళడానికి ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. అక్కడికి వెళ్తేనే ఆనందం గురించి తెలుస్తుంది. ఇప్పుడు ఆనందం అనేది మనకు పదం, కానీ యాక్చువల్గా దాన్ని బ్రహ్మానంద స్థితి అంటారు. ఆ బ్రహ్మానంద స్థితి ఎక్కడ ఉంటుంది? బ్రహ్మంలో ఉంది. నువ్వు బ్రహ్మం అయితే తప్ప ఆ బ్రహ్మానంద స్థితి తెలియదు. వేదాలు ఇదంతా ఎందుకు వివరిస్తారు? ఉపనిషత్తులలో ఉంది, వేదాల్లో కూడా కొంత ఉంది, కానీ మనకు అర్థం కావు కదా. అవన్నీ యోగార్థాలు, భావార్థాలు వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు మనకు కథల రూపంలో అన్ని వర్ణించబడ్డాయి. యోగులు ఏం చేశారు? కథల రూపంలో చెప్పారు. మనం ఆ కథే వాస్తవం అనుకుంటున్నాం. కథే వాస్తవం అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, క్షీరసాగర మదనం గురించి యోగులు చెప్పారు. రాశారా పురాణాలలో? ఇటు దేవతలు ఇటు రాక్షసులు ఆ క్షీరసాగర మదనాన్ని చిలికితే అందులోకి వెళ్ళి విషం వచ్చింది. ఆ విషం శివుడు కంఠంలో ధరించాడు. మిగతాదంతా ఐశ్వర్యము, ఆ కామధేనువు, కల్పవృక్షము, ధన్వంతరి, అమృతం, చివరికి ఏమొచ్చింది? అమృతం కూడా వచ్చింది అని చెప్పారు కదా. ఇది కథ. ఈ కథ మరి నిజమా, అవాస్తవమా, వాస్తవమా చెప్పండి. అది పరిస్థితి. అయితే ఆ కథని ఎందుకు చెప్పారు అంటే, ఈ విధంగా అంటే అప్పటికి అజ్ఞానం బాగా, విద్య లేదు అప్పటి సమాజానికి. వాళ్ళు చెప్పే సమయంలో విద్య బాగా పరిపూర్ణంగా విద్యావంతులుగా లేరు. ఈ కథల రూపంలోనే చెబితే అర్థమవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు చెప్పారు. కానీ క్షీరసాగర మదనం ఎక్కడ జరుగుతుందంటే మన లోపలే జరుగుతుంది. ఈ క్షీరసాగరం, క్షీరం అంటే ఏంటి? పాలు. మన నొదుటిలో పాల భాగం అంటారు. నొదుటిని అంటారా? దీన్ని పాల భాగం అంటారు. ఈ పాయింట్ను పాల భాగం అంటారు. దీని కింద ఏమంటుంది? గ్రే మ్యాటర్ ఉంటుంది. ఒక పావించు మందంతో గ్రే మ్యాటర్, మెత్తటి వెన్న లాంటి పదార్థం ఉంటుంది దీని కింద. దీన్ని అందుకే పాల భాగంతో పోల్చారు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, నీ నొదుటి రాతంతా ఇక్కడే ఉంటుంది. ఈ జన్మకు సంబంధించిన ప్రణాళిక అంతా ఇక్కడ లిఖించబడి ఉంటుంది. దీన్నే రాత, నీ నొదుటి రాత రాసుకొని వచ్చావు అని అంటారు కదా. ఇక్కడ ఏం లిఖించబడుతుంది అంటే, నువ్వు ఆలోచించింది, మాట్లాడింది అంతా రాయబడుతుంది ఇక్కడ. నువ్వు ఇప్పుడు ఏమేమి మాట్లాడినావో విశ్వంలో రికార్డ్ అవుతుంది, నీ లోపల రికార్డ్ అవుతుంది, ఇక్కడే రికార్డ్ అవుతుంది. ఇక్కడ ఏ గ్రంథి ఉంటుంది అంటే పిట్యూటరీ గ్రంథి ఉంటుంది. ఈ పిట్యూటరీ గ్రంథికి ఆ బ్రహ్మకు సంబంధం, దాని ఆధీనంలో ఈ గ్రంథి పనిచేస్తూ ఉంటుంది. ఆ బ్రహ్మతత్వానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ ఆజ్ఞాచక్ర పిట్యూటరీ అంటే, ఈ పిట్యూటరీ గ్రంథికి కాళికామాత, కాలభైరవుడు ఇన్ఛార్జ్, వాళ్ళ ఆధీనంలో ఉంటుంది. అంటే ఇక్కడ నువ్వు మాట్లాడింది, విన్నదంతా ఇక్కడ రికార్డ్ అవుతుంది పాలభాగంలో. ఇప్పుడు ఏమైంది? చిలకడం పెట్టారు. దేనికోసం చిలికారు? వాళ్ళు అమృతం కోసం కొట్లాడారు. రాక్షసులు, దేవుళ్ళు కొట్లాడితే ఆ పాలభాగాన్ని చిలకడం, ఆ క్షీరసాగరాన్ని చిలికారు. సాగరం అంటే సముద్రం, క్షీరం అంటే పాలు. పాల సముద్రం సృష్టిలో ఎక్కడ లేదు. నీ పాల భాగంలోనే పాల సముద్రం ఉంది. సముద్రంతో ఎందుకు పోల్చారంటే, నువ్వు జీవితంలో సాగరంలో ఈదినట్టు. సంసార సాగరం అన్నారు కదా, ఈ సంసార సాగరం అంటే ఈ పాల భాగాన్ని ఆ సాగరంతో పోల్చారు. పోల్చి ఏం చేశారు? చిలకడం మొదలుపెట్టారు. రాక్షసులు ఎవరు, దేవుళ్ళు ఎవరు అంటే, రాక్షసులు అంటేనేమో నీ నెగిటివ్ థాట్స్, దేవతలు అంటేనేమో నీ పాజిటివ్ థాట్స్. ఈ నెగిటివ్ పాజిటివ్ థాట్స్ అన్ని ఇక్కడ రెండు లిఖించబడ్డాయి. లిఖించబడ్డాక ఇవన్నిటినీ చిలుకుతే తప్ప అమృతం రాదు అనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు కదా. ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అంటే, నీకు తెలియకుండా ఆ పాల క్షీరసాగర మదనం నీ లోపల జరుగుతుంది. నీకు తెలిస్తే ఏం జరుగుతుంది అంటే, మందర పర్వతం వాసుకి పామును పట్టి చిలికారు. మందర పర్వతం అంటే నీకు, మందర పర్వతంగా ఇంకోటి అంటారు చూడండి, అది ఈ వెన్నుపాము నిటారుగా ఉన్నప్పుడు ఈ ఇడపింగల నాడులే వాసుకి పాము. అర్థమవుతుందా? ఈ ఇడపింగల నాడులే వాసుకి అనే పాము. ఎట్లా జరుగుతుంది అంటే, ఈ ఇడపింగల నాడులు ఈ ఎడమ ముక్కుల నుంచి వెళ్లిన శ్వాస ఇక్కడ యూటర్న్ తీసుకొని కుడివైపు వస్తుంది. ఇక్కడ నుంచి వెళ్లిన శ్వాస ఇది రైట్ టర్న్ తీసుకుని ఇటు వస్తుంది. అంటే ఇక్కడ యూటర్న్ తీసుకుని, మీరు ఆ రెండు జంట నాగుల ఫోటోలు చూస్తే తెలుస్తుంది. ఇక్కడ ఈ రెండు నాడులు ఇక్కడ యూటర్న్ తీసుకుంటే ఆజ్ఞాచక్రం దగ్గర, ఆజ్ఞాచక్రం దగ్గర మనం శ్వాసించిన ప్రతి శ్వాస ఇట్లా యూటర్న్ తీసుకుని కిందికి మీదికి నడుస్తూ ఉంటుంది. సల్లకవ్వం తెలుసా? మజ్జిగ చిలుకుతారు కదా, దాన్ని ఏమంటారు? మా దిక్కైతే సల్లకవ్వం అంటారు దాన్ని.
మజ్జిగ, కవ్వమే. కవ్వానికి ఇట్లా పెట్టి చిలుకుతా ఉంటారు కదా, ఇట్లా ఇగ్గుతా ఉంటారు కదా. ఈ ఇగ్గేది ఇడపింగల నాడులు, నీ శ్వాస కిందికి మీదికి నడుస్తుంది. కవ్వం నీ వెన్నుపాము, చిలికేది పాల భాగాన్ని. అర్థమవుతుందా? చిలికేది పాల భాగాన్ని. ఈ పాల భాగాన్ని చిలికడం వల్ల ఇక్కడ రికార్డ్ అయిన ఆ ముద్రలన్నీ కరిగిపోయి విషంలో మొదలొస్తాయి. పాజిటివ్ థాట్స్ కాక నెగిటివ్ థాట్స్ ఫస్ట్ కరిగిపోయి విషంలో వచ్చడం వల్ల ఆయన గొంతులో ఆపాడు. అంటే నీ లోపల సరికాని మాట ఏదున్నా గొంతు దాటనీయగానే దాని అర్థం. మాట దాటితే, గొంతు దాటితే ఏమొస్తుంది? దాన్ని ఏం రివర్స్ తీసుకోరాదు కదా. అది ఫస్ట్ విషం వచ్చింది, తర్వాత వచ్చినాయన్ని పాజిటివే కదా. ఇవన్నీ అన్ని ఐశ్వర్యము, ఆరోగ్యము, ఐరావతము, కల్పవృక్షము, కామధేనువు, అమృతము, ధన్వంతరి, ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ వచ్చినాయి. దీని తర్వాత చిలకడం వల్ల ఏం జరిగిందంటే ఇలా జరిగి చివరికి ఏమొచ్చింది? అమృతం వచ్చింది. ఇలా ఇక్కడ చిలకడం వల్ల ఏమైంది? నీకు ఆ సోమరసం కరిగి ఇదంతా కరిగిపోయి ఆ గ్రే మ్యాటరే కరిగి డ్రాప్స్ ఆ యొక్క కొండనాలుక దగ్గరికి వెళ్లి అమృతంలా నీ లోపలికి వచ్చింది. ఇదే వెన్నుపామే అది, ఈ ఇడపింగల నాడులే అది, ఈ చిలకడమే నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలు, ఇదే రాక్షసులు, వీళ్ళే దేవుళ్ళు. ఇది క్షీరసాగర మదనం నీ లోపల జరుగుతుంది. నువ్వెక్కడుంటాను? ఈ పాల సముద్రం ఎక్కడుందో, ఈ దేవుళ్ళు ఎక్కడున్నారో, ఈ రాక్షసులు ఎక్కడున్నారో, ఆ విష్ణుమూర్తి వచ్చి ఇదంతా అమృతం, ఇదంతా పెద్ద కథ కదా. దీన్ని పురాణం అన్నారు. అందుకే ఈ పురాణాలలో చెప్తే నీకు అర్థమవుతుంది. ఈ చిలకడం నీ లోపలే చిలుకుతుంది, అది నీ శ్వాసే చిలుకుతుంది. ఈ నిటార్ మేరు పర్వతం అంటే మేరుదండం. దీన్ని మేరుదండం అంటారు. వెన్నుపాము తెలుసా? వెన్నుపామును మేరుదండం అంటారు. ఇదే ఆ పర్వతాన్ని పెట్టి చిలికారు, వాసుకుని పెట్టి చిలికారు. ఇవంతా ఈ సాధనకు సంబంధించిందే. ఇది యోగార్థంలో వస్తుంది. కానీ మనకు అర్థమయ్యేటట్టుగా చెప్పారు. ఆ చెప్పిన అన్నిటిలో వెనుక అర్థం తెలిస్తే చాలా విషయాలు తెలుస్తాయి. బాగుందా? ఇదంతా నీ మన లోపల జరుగుతుంది. క్షీరసాగర మదనం మనమే చిలుకుతున్నాం, మనల్ని మనమే చిలుకుతున్నాం, రోజు చిలుకుతున్నాం, మళ్ళీ రాసుకుంటున్నాం. నెగిటివ్ థాట్స్ ఏమో పాజిటివ్ థాట్స్ ఏమో రెండూ ఇక్కడ జరుగుతున్నాయి. ఈ రోజు చిలుకుతే ఏమైతే రోజు రోజు కరిగిపోతుంది, అంతా ఉండదు. నెగిటివ్ పాజిటివ్ రెండు వెళ్ళిపోతాయి. అంటే రోజు ఇక్కడ శాసన ఇక్కడ ఎందుకు ధ్యాస భూమధ్యంలో పెట్టాలంటే ఎందుకు ఇక్కడ పెడితే ఏమవుతుంది? ఈ నెగిటివ్ పాజిటివ్ రెండు క్లియర్ అయిపోతాయి. పాజిటివ్ ఉండదు, నెగిటివ్ ఉండదు. బంధం రెండు బంధాలే. నెగిటివ్ బంధమే, పాజిటివ్ బంధమే. పాపకర్మ బంధమే, పుణ్యకర్మ బంధమే. నీకు పుణ్యం కూడా అనుభవించడానికి భూమి మీదకి రావాలి, పాపం కూడా అనుభవించడానికి భూమి మీదకే రావాలి. అంటే ఈ పాజిటివ్ నెగిటివ్ రెండు కొట్టేస్తుంది చిలకడం వల్ల. అది న్యూట్రల్ అయిపోతుంది. ఇక్కడ ఈ పిట్యూటరీ గ్రంథి యాక్టివేట్ అయ్యి అప్పుడు నీ మనసు పరిశుద్ధం అవుతుంది. దీనికి పిట్యూటరీ గ్రంథి దగ్గర ఉంటుంది ఇదంతా. ఈ పిట్యూటరీ గ్రంథి ఆ పైన ఉంటుంది, ఈ లోపల జరుగుతూ ఉంటుంది. ఇదంతా మదనం లోపల జరుగుతూ ఉంది. ఈ శ్వాసక్రియ ద్వారానే జరుగుతుంది. అందుకే శ్వాసే మొత్తం మనకు అన్ని తెలియజేయడానికి గురువుగా చెప్పాడు ఆయన. నీ శ్వాసే నీ గురువురా, దాన్ని పట్టుకో, కథ ఏందో తెలుస్తుంది. కానీ మనం దాన్ని పట్టుకోవట్లేదు కదా. పట్టుకుంటున్నావా? కొద్దిగా పట్టుకుంటే కొద్దిగా తెలుస్తుంది. బాగా పట్టుకున్నారనుకో, బాగా పట్టుకుంటే బాగా తెలుస్తుంది కదా. మనం కొద్దిగా పట్టుకుంటే ఎంత తెలుస్తుంది, ఎంత పట్టుకుంటే అంత తెలుస్తుంది. నేను చెప్పాను కదా, ఇక మీరే తెలుసుకోవాలి కదా. ఈ క్షీరసాగర మదనం అంటే మనకు ఆ విధంగా చెప్పబడ్డది. ఇట్లా అన్ని దానికి చాలా విపరీతంగా లోతైన జ్ఞానం ఉంది. అది కేవలం మన సాధనకు సంబంధించిన జ్ఞానమే ఉంది, కుండలినికి సంబంధించిన జ్ఞానమే ఉంది, దైవత్వానికి సంబంధించిన జ్ఞానమే ఉంది. ఇక వేరే ఏమీ లేదు. ఏమా ఆమె అడిగింది తప్పేం లేదమ్మా. కుండలిని శక్తి అంటే మన మూలాధారంలో ఉంటుంది, అదే దైవశక్తి. ఆ దైవశక్తిని మనం అనుభూతి చెందడానికి సాధనలు చేస్తున్నాం. మనం దేనికోసం చేసినా అదే జరుగుతుంది ప్రక్రియ. దానికోసం చేస్తే ఫాస్ట్ గా జరుగుతుంది. అది తురియాతీత స్థితి. స్వరూపం అంటే నీ రూపం, అదే స్వరూపం నీది. నీకు ఈ రూపం కనబడుతుంది కదా, ఈ రూపం నువ్వు కాదు అని అర్థం. ఈ రూపంలో ఉన్నది నీ స్వరూపం.
అడుగు దాన్నే. ఈ కనబడేది నువ్వా కనబడింది నువ్వా అని దాన్నే ప్రశ్నించాలి. ఏదనైతే నీకు తెలుసుకోవాలనుకుంటున్నావో దానికే ప్రశ్నించినప్పుడు ఆ రూపం గురించి నీకు తెలుస్తుంది. ఓంకారం అంటే మీకు ఇప్పుడు మౌనంగా ఉంటారు కదా అందరూ. ఈ స్వామి నిన్నడుతుంది మొన్నడుతుంది మౌనంగా ఉన్నాడు. మౌనం అంటే నిశ్శబ్దం, అంతేనా? ఒక్కసారి అందరూ కళ్ళు మూసుకొని చెవులను ఈ బొటన వేళ్లతో ఇట్లా ప్రెస్ చేయండి. కళ్ళు మూసుకొని బొటన వేళ్లతో 2 చెవులను ఇట్లా గట్టిగా ఒత్తి పట్టి ఒక 2-3 సెకండ్లు ఆపి మళ్ళీ రిలీజ్ చేసి మళ్ళీ ఒత్తండి. చెవులను మళ్ళీ రూజ్ చేసి మళ్ళీ ఒత్తండి. ఒక 3 టైమ్స్ చెవులను ఆ పాయింట్లను ఒత్తి మూసి మళ్ళీ వదలండి. అట్లా 3 టైమ్స్ చేయండి. చెవులను ఏం వినపడుతుందో వినండి అక్కడ. ఇప్పుడు 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 చెప్పండి, చెవులలో ఏం వినబడ్డది? వినబడదా? అంటే శబ్దం ఉందా లోపల? మరి మనం మౌనంగా ఎలా ఉండగలుగుతాం? నేను అడిగిన దానికి చెప్పండి. మీరు మౌనంగా ఉంటున్నారు కానీ మీ లోపల ఆల్రెడీ శబ్దం ఉంది, సౌండ్ ఉంది కదా, ఉందా లేదా? ఓంకారం ఎక్కడుంది? ఇప్పుడు చెవులలో వినపడుతుంది కదా ఓంకారం. బ్రాహ్మరి సౌండ్ అంటారు. బ్రాహ్మరి ఏది తుమ్మెదలాగా సౌండ్ రావడము, సముద్రం హోరీలా వినపడుతుందో అలా వినపడము, ఓంకారం వినపడడం చెవులలో జరుగుతుందా లేదా? అంటే ఈ ఓం అనే ప్రక్రియ నీ లోపలే ఉంది. నువ్వు దాన్ని కొత్తగా పలికితే ఇంకా పైకి వస్తుంది అది. నేను మౌనంగా ఉంటా నీ మనసు మౌనంగా ఉన్నప్పుడు ఇదన్నీ తెలియవు. కానీ నీ శబ్దం లోపల ఉంది ఆల్రెడీ, ఉందా లేదా? ఇప్పుడు ఉందని ప్రాక్టికల్గా ఓకేనా? నేనేమన్నా వచ్చి మీకు ఓం అని పక్కన ఈ చెవుళ్ళు మూసినప్పుడు నీకు వినబడ్డదా లేదా? ఇప్పుడు వినబడ్డది. కళ్ళు మూసినప్పుడు ఏదో కనబడుతుందా లేదా? ఏదో ఒకటి కనబడుతుంది కదా. మూసిన కళ్ళు ఎలా చూస్తున్నాయి? నువ్వు కళ్ళు మూసుకుంటే కనబడద్దు కదా. మరి ఏం కనబడుతుంది? ఆ కనబడేది ఎక్కడుంది? కనబడేదాన్ని చూసేది ఎవరు? అంతే కదా. నువ్వు 2 కళ్ళు మూసుకున్నావు తల్లి, అయిపోయింది. కానీ నువ్వు కళ్ళు మూసుకున్నాక ఏదో ఒకటి చీకటో వెలుగో మబ్బో ఏదో ఒకటి కనబడుతుంది. అది ఎక్కడ కనపడుతుంది? నీ ముందైతే లేదు అది. నువ్వు కనబడేదాన్ని నీ ముందు లేదు. చెట్టు కనబడుతుంది, నీ ముందు చెట్టు లేదు కదా ఇక్కడ, కానీ కనబడుతుంది. లేదు పక్షి కనబడుతుంది కానీ కనబడుతుంది, ఇక్కడ పక్షి లేదు. కానీ ఈ రెండింటిని చూస్తున్న వ్యక్తి ఎవరు? ఏ వ్యక్తి రెండింటిని చూస్తున్నాడు? ఆ మబ్బును చూస్తాడా, ఆ ఆకాశాన్ని చూస్తాడా, ఆ కలర్ను చూస్తాడా, ఆ చీకటిని చూస్తాడా? ఏదో ఒక దాన్ని కనబడుతుంది, ఆ వ్యక్తికే కనబడుతుంది. ఆ వ్యక్తి ఎక్కడున్నాడు? కనబడదు ఎక్కడుంది? కళ్ళు మూసినావు, మరి ఏం జరుగుతుంది లోపల? అదే చూసేది ఎవరో తెలియదు. అది కనబడదు ఎక్కడో తెలియదు మనకు, కానీ కనబడుతుంది. దీన్ని బట్టి ఏం జరుగుతుంది? ఇదంతా లోపలే ఉంది సిస్టమ్. ఇక్కడ కొత్తగా దాన్ని మనం ఏమైనా సరి చేస్తున్నామేంటి? ఇప్పుడు చెవులు మూస్తే గానీ శబ్దం బయటికి రాలే. ఆ సౌండ్ నడుస్తుంది, ఆ ఓంకారం నిరంతరం నడుస్తుంది. నువ్వు ఇక్కడ చేరావనుకో నీ అణువులో ఆ ఓంకారం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. నువ్వే ఓంకార స్వరూపంగా అయిపోతావు. నీ కళ్ళు ఇలా పైకి లేచాయనుకో నువ్వే ఆ కాంతి అయిపోతావు, నువ్వే ఆ మొత్తం ప్రకాశాన్ని అయిపోతావు. జస్ట్ ఆ ఉన్నదాన్ని తెలుసుకుంటున్నావు, లేని దాన్ని కొత్తగా తయారైతలేవు. నువ్వు ఆల్రెడీ దైవమే. నువ్వు దైవం అన్న ఆ మతి లేదు, ఆ జ్ఞాపకం లేదు, ఆ అనుభవం లేదు. కాబట్టి ఆ మతి తెచ్చుకోవడానికి, ఆ జ్ఞాపకం చేసుకోవడానికి ఇవన్నీ కథలు, అంతే, ఇంకేం లేదు. ఆల్రెడీ ఉందా? కాంతి ఉందా లోపల? లైట్ ఉంది కదా, లైట్ కనపడుతుంది కదా, చీకటో వెలుగో కనపడుతుంది కదా. ఆ చీకటిని చూస్తే వెలుగు అవుతుంది, ఆ వెలుగును చూస్తే ఆ వెలుగు చీకటి అవుతుంది. అట్లా కూడా చూడండి మీరు. నువ్వు చీకటిని చూస్తూ ఉంటే కాంతి అవుతుంది, కాంతిని చూస్తూ ఉంటే ఆ కాంతి చీకటి అవుతుంది. ఈ 2 అప్ అండ్ డౌన్ అవుతున్నాయి. కాంతి చీకటి 2 దైవమే. ఈ శబ్దము దైవమే, అదే ఓంకారము. ఇంకా నువ్వు దైవం కోసం ఎక్కడెతకాలి? ఇంకా లోపలంది ఇప్పుడు చెప్పేటి అన్నీ అవే కదా, వీటినే వెతకాలి. శబ్దం వినబడుతుంది నీ చెవులలో నుంచి, ప్లస్ నువ్వు కళ్ళు మూసుకుంటే ఇవన్నీ కనబడుతున్నాయి. అర్థమవుతుందిగా? ఇక్కడ ఏం పెద్ద లాజిక్ ఏం లేదుగా. ఇంత ఓపెన్ గా అరటి పండు ఒలిసి ఎంత తింటారో అంతే మీకు నోట్లో పెడుతున్నారు. ఇక మింగపోతే ఎట్లా? అంటే మనం మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం, కానీ మనసు మౌనంగా ఉన్నప్పుడు
నీ మనోమౌనంలోకి వస్తావు. కానీ నువ్వు ఆల్రెడీ శబ్దం లోపల జరుగుతుంది, గీంకరిస్తుంది. చెవులలో శబ్దమే కదా, అందరికి నచ్చిందా లేదా? ఎవరికైనా పక్కన వచ్చి ఊదారా? లేదు కదా, అందరికి శబ్దం వినబడ్డది. ఎప్పుడన్నా ప్రయత్నం చేశారా? ఓంకారం బయట ఎతుకుతున్నాం, బయట నుంచి వింటున్నాం, అంతే కదా, సౌండ్ పెట్టుకుని బయట నుంచి వింటున్నాం. కానీ ఓంకారం నీలోనే అది నడుస్తూ ఉంది. నువ్వు చేయాల్సింది కదా, ఆల్రెడీ లైఫ్ లాంగ్ నడుస్తూనే ఉంటుంది. అది ఎందుకు నడుస్తుంది మరి? దాన్ని ఎవరు నడిపిస్తున్నారు? ఆ ఓంకారం ఎక్కడికి వెళ్ళి వస్తుంది? మనసు మౌనంగానే ఉంది, నోరు మౌనంగానే ఉంది, కానీ శబ్దం వస్తుంది చెవుల్లో నుంచి. ఈ చెవుల్లో నుంచి ఎందుకు శబ్దం వస్తుంది? ఈ కళ్ళలో నుంచి ఎందుకు కాంతి కనబడుతుంది? ఎక్కడున్నాడు భగవంతుడు అంటే అప్పుడే తెలిసిపోతుంది కదా, ఇంకా చెప్పాల్సింది ఏమున్నది? అయిపోయా, క్లాస్ ఖతం, క్లోజ్. చెప్పండి కొట్టండి. ఇంత ఓపెన్ గా చెప్పబడ్డ ఈ అన్ని ఉపనిషత్తుల్లో ఉన్నాయి. చాలా విషయాలు యోగోపనిషత్తులో ఈ రహస్యాలను ఓపెన్ చేయబడి ఉన్నాయి. 108 ఉపనిషత్తులు చదివితే ఈ పరబ్రహ్మ తత్వం గురించి పర్ఫెక్ట్ గా తెలుస్తుంది. కానీ ఆ తెలుసుకున్నదంతా ప్రాక్టికల్ గా వచ్చినప్పుడే నీకు అనుభవంలోకి రావడమే కావాలి. పుస్తకాలలో ఎంత నాలెడ్జ్ ఉన్నా అది అనుభవంలోకి రాదు. ఉపనిషత్తులో ఉన్నది, కానీ అనుభవంలోకి రావాలంటే ఇలాంటి పరిస్థితిలోకి నువ్వు వెళ్ళాలి. మాట్లాడద్దు, మీరు మాట్లాడుకోవద్దు. అస్సలు అవసరం లేదు. నువ్వు ఏ చదువు చదివినా ఆత్మ చదువు చదివినంత వరకు అన్ని చదువులు అవుతాయి. ఆత్మను చదవాలి. నువ్వు ఆత్మను చదివినంత వరకు ఏ చదువు నీకు బువ్వ పెడుతుంది తప్ప ఏమి ఇయ్యేది. ఆ చదువు ఉద్యోగం ఇస్తుంది, దాంతో బతుకుతావు, పిల్ల పాపలతో ఆనందంగా బతుకుతావు, అంతే తప్ప ఈ చదువు చదివితే మళ్ళీ జన్మ ఉండదు, అంతే తేడా. ఈ ఉద్యోగాలు వద్దు, ఈ సద్యోగాలు వద్దు అని అది వాళ్ళని అడగాలవ్వా. ఇక్కడ లేకపోతే ఆ పత్రి సార్ని అడుగు, చెప్తాడు ఆయన. ఇప్పుడు స్వాధ్యాయం చేస్తున్నారు కదా అందరూ, పుస్తకాలు చదువుతున్నారు కదా, తక్కువ ఎక్కువ అందరూ చదువుతున్నారు. దీని గురించి మాట్లాడుకుందాం. మనం ఎటేటో పోతుంది సబ్జెక్ట్ అంతా. మీరు అడిగితే ఒకటి వస్తుంది, అడగపోతే ఒకటి వస్తుంది. కాబట్టి ఈ స్వాధ్యాయం మీద మనం కాసేపు మాట్లాడుకుంటే అందరూ స్వాధ్యాయం చేయాలి. అది చేయడం వల్ల కొంత మన అవగాహన స్థాయి విస్తరిస్తూ ఉంటుంది అనేది. పుస్తకాలు చదివితే చాలా విషయాలు తెలుసుకోవడం వల్ల ప్రతిదానికి కొంచెం ఆన్సర్ ఉంటుంది మన లోపల, జవాబు స్పష్టత వస్తుంది కొద్ది కొద్దిగా. కానీ ఆ స్వాధ్యాయం ఎటు తీసుకెళ్లాలి నిన్ను అంటే, నిన్ను నువ్వు అధ్యయనం చేసుకునే తందుకు ఉపయోగపడాలి. స్వాధ్యాయం యొక్క లక్ష్యం ఏంది అంటే, ఈ స్వాధ్యాయమే నీ స్వయాన్ని అధ్యయనం చేయడానికి ఉపయోగపడాలి. అర్థమవుతుందా? నీ స్వయాన్ని, స్వ అధ్యాయం. ఏది స్వ? నువ్వు అధ్యయనం చేయట్లేదు, ఆ స్వాధ్యాయమే చేస్తున్నావు, ఈ అధ్యయనం చేయట్లేదు. స్వాధ్యాయం. స్వ అంటే నువ్వు, ఆ నిన్ను నువ్వు అధ్యయనం చేయట్లేదు. ఎప్పుడైతే నిన్ను నువ్వు అధ్యయనం చేస్తావో అప్పుడు నీ గురించి నీకు కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. నువ్వు ఆ అధ్యాయం దగ్గర ఆగిపోతే తెలుసుకోలేవు నిన్ను నువ్వు. స్వాధ్యాయం దగ్గర ఆగితే తెలుసుకోలేవు. నిన్ను నువ్వు అధ్యయనం చేయట్లేదు, రీసెర్చ్. నేనెవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎక్కడికి వెళ్తాను, ఈ జన్మలో ఏం చేయాలి, నేనెవరిని, ఇలా నిన్ను నువ్వు ఎప్పుడన్నా విచారించుకున్నారా? ఆ విచారణ ఆత్మ విచారణ అని చెప్పాడు దీన్ని రమణ మహర్షి. ఆ ఆత్మ విచారణ నీ లోపల ఎప్పుడైతే కలుగుతుందో ఈ స్వ అధ్యాయం లక్ష్యం నెరవేరుతుంది. ఎవరైతే ఈ యోగం గురించి, ఈ పరమాత్మ తత్వం గురించి పొంది చెప్పిన జ్ఞానము, వాళ్ళు ఏ గురువుల దగ్గర పుస్తకాలు చదివినరా? బ్రహ్మంగారు ఉన్నాడు, ఆయన పుస్తకం చదివిండా? యోగి వేమన పుస్తకం చదివిండా? వాళ్ళ గురువుల దగ్గర ఎంతో కొంత నాలెడ్జ్ని తీసుకున్నారు, పుస్తకాలు ఎవరు చదివారు. కానీ వాళ్ళు పుస్తకాలు రాసిండ్రు, వాళ్ళు దైవత్వాన్ని పొందినాక వచ్చిన అనుభవాన్ని పుస్తక రూపంలో పెట్టారు. మనం అది పట్టుకొని చదివి అదే దాన్ని మేము ఉన్నాం. ఇది ఎప్పుడు తెలుస్తుంది? వాళ్ళు దీన్ని తెలుసుకొని దీంట్లోకి వెళ్ళి రాసిన పుస్తకాలు అవి. కానీ నువ్వు అదే పుస్తకంపై ఆధారపడితే నువ్వు స్వయాన్ని కనుగొనలేవు. స్వయాన్ని కనుగొనాలంటే నిన్ను నువ్వు అధ్యయనం చేయాలి, నిన్ను నువ్వు చిలకాలి రోజు.
నిన్ను నువ్వు చిలుకుతూ ఉంటూ అధ్యయనం చేస్తూ ఉంటే అప్పుడు నీ గురించి నీకు క్లారిటీ స్పష్టత అనేది వస్తుంది. ఆ ప్రయత్నం లేదు. సాధన అంటే ఒక కూసుండి సాధన చేయడం కాదు. ఇలా ప్రతి విషయంలో నిన్ను నువ్వు రీసెర్చ్ చేయాలి. నా మాట తీరు ఎలా ఉంది, ఇంతకుముందు ఎలా ఉంది, నా మనస్తత్వం ఎలా ఉంది, ఇంతకుముందు ఎలా ఉంది, నా ప్రవర్తన ఎలా ఉంది, ఇంతకుముందు ఎలా ఉంది, నా అవగాహన స్థితి ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, నాలో ఏం మార్పు వచ్చింది, ఇప్పుడు ఎలా ఉంది, నేను నిరంతరం మారుతున్నానా లేకపోతే ఎదుటోళ్ళని మార్చాలని చూస్తున్నానా, నేను మారడాన్ని అంగీకరిస్తున్నానా, నేను మారడాన్ని ఇష్టపడుతున్నానా, లేదో ఎదుటోళ్ళని మార్చాలని చూస్తున్నానా, ఇలా మీకు మీరు ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు మనం ఎక్కువైతే ఇవన్నీ మనకు అనుకూలంగా ఉండే ఈ ఓటింగ్ శాతంలో మనం ఇతరులు మార్చాలని చూస్తాం, మనం మార్పును ఇష్టపడం. కానీ సృష్టి యావత్తు మార్పు మీదనే ఆధారపడి ఉన్నది. అన్ని మారుతున్నాయి, రోజు మారుతుంది, కాలం మారుతుంది, ఋతువులు మారుతున్నాయి, అన్ని మారుతున్నాయా లేదా? సృష్టి అంతా మార్పు మీద వైబ్రేట్ అవుతూ ఉంది. నిన్న పోయి రేపు వస్తుంది, రేపు పోయి ఎల్లుండి వస్తుంది, ఇలా అన్ని మారుతుంటే మనం అలానే ఉంటాం. నేను మారనయ్యా, నేను ఎప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు అలానే ఉన్నాను. ఎదిగినట్టు అది నిన్నటిది నిన్నే, నువ్వు ఈరోజు ఇలానే ఉండాలి, రేపు ఇలా ఉండాలనేది లేదు. రేపటిలాగా రేపు ఉండాలి, రేపటి పరిస్థితులకు అనుకూలంగా మార్పు రావాలంటే పరివర్తన నీలో కలుగుతుందా లేదని చూడాలి. ఆ పరివర్తనలో నువ్వు పరిణామం చెందుతావు తప్ప నువ్వు ఎప్పటిలాగా ఒకేలాగా ఉంటే నీ పరిణామం ఎలా చెందుతుంది? నీ ఆత్మ పరిణామం చెందడానికి ప్రయత్నిస్తుంది, అది మార్పు ద్వారా సంభవిస్తూ ఉంటుంది. నువ్వు అలా మారలేదనుకో జన్మ మీద జన్మ వస్తుంది. ఈ జన్మ మీద జన్మ రావడమే మార్పు. ఈ జన్మ నుంచి ఇంకో జన్మలో పోతే ఇంకో కొన్ని అనుభవాలు. లేదు నువ్వు ఇక్కడే అన్ని మార్చుకుంటూ వెళ్ళిపోయినావు అనుకో, నీ ఆలోచన సరళి మారిందనుకో, నీ మాట తీరు మారిందనుకో, నీ ప్రవర్తనలో మార్పు వచ్చిందనుకో, అప్పుడు నీ జీవితంలో మార్పు వస్తూ ఉంటుంది. మార్పును అంగీకరిస్తూ వెళ్ళడం, ఎవరిని మార్చాలని చూడకుండా మనల్ని మనం మార్చుకుంటే వెళ్ళడం, ఇది మనల్ని స్వాధ్యాయంలో తెలుస్తూ ఉంటుంది. మనల్ని మనం అధ్యయనం చేస్తే తెలుస్తుంది. ధ్యానంలో ఇట్లా కూర్చున్నప్పుడు చుట్టూ ఇట్లా తిరుగుతున్నట్టు అప్పుడు మళ్ళీ అదే శరీరం ఇట్లా తిరుగుతుంది. ఓకే, ఇంకా ఇంకా అట్లే కూర్చొని ఉంటే అట్లే ఏదో పెద్ద రోడ్డు ఇదైనట్టు ముందుకు దారి పోతున్నట్టు కనపడుతుంది. ఏమంటారు దాన్ని? మీకు పెద్ద దారి కనపడుతుంది కదా, అదే మీ దారి. చేసుకున్న దానికి ఆ? 2-3 పరీక్షలు చేసుకున్నా. ఒకటి బయట ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ కింద నేను ఈ ఫ్యాన్ ఊరి నుంచేమో దాన్ని బంద్ చేసి చూసిన తర్వాత నేను ఇంకా వేరే ఆలోచన ఏం చేయలేదు. ఇప్పుడు జరిగిందా ఇదివరకు జరిగిన అనుభవం అన్నా మీరు చెప్పేది? ఇదివరకు జరిగిందా అని అంటున్నారా? ఈ రోజు జరిగిందా ఇదివరకు? నాకు కంటిన్యూ ఉంది. ఓకే, మీ ఇప్పుడు కూడా ఉదయం కూడా అక్కడ కూర్చున్నప్పుడు జస్ట్ ఇట్లా అనుకుంటా. కనపడేదానికి మీరు ప్రశ్నించాలంటే లోపలికే వేయాలి ఒకటి. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీరు పెద్ద దారి కనపడదంటే మీకే ఆ ఎన్లైటన్మెంట్ అనే వే ఓపెన్ అయిందని అర్థం. మీరు పొద్దుడుతుంది ఏ క్లాసు వింటున్నారో దాని వైపే మీరు వెళ్తున్నారని అర్థం. పొద్దుటి నుండి మీరు ఇది ఏంటో అని చాలాసేపు ఆలోచన చేసినప్పుడు ప్రేమనాథ్ అదే బ్రహ్మర్షి ప్రేమనాథ్ ఆయన చెప్పే ఒక దీంట్లో దీంతో బాధ ఏం లేదు అన్నట్టు అనపడ్డది అంతే. లేకపోతే ఏమిటి ఇది నాకు ఆరోగ్యరీత్యా ఏమైనా ఇదవుతుందా అది అన్నాను. అయితే ఆయన ఇదే మాట అన్నాడు, లేదు ఇది మార్పు వచ్చేటందుకు కారణం ఉంది, ఆయన అంతరాత్మ పోయేటందుకు హాస్టల్ బాడీ పనిచేసేటందుకు అవకాశం వస్తుంది అది అన్నట్టుగా మాట్లాడారు. సరే ఇంకా ఇది బాగుందిలే ఎందుకు ఊరికే ఉండడం మీద అన్ని బాగానే ఉంటాయి, కంటిన్యూ అవుతున్నా సార్. దాన్ని అన్ని మంచి జరగడానికి జరుగుతూ ఉంటుంది. మనం దాన్ని తెలుసుకోవాలని ఒక ఆరాటం ఉంటుంది, కానీ మనకు సత్యం తెలవడానికి ఇప్పుడు శరీరం తిరుగుతుంది అంటే మనకు సూక్ష్మ శరీరం బయటికి రావడానికి జరిగే క్రమంలో అట్లా వస్తుంది. మీరు ఇంకోళ్ళు అడిగితే ఇంకో రకంగా చెప్తారు, ఇంకోళ్ళు అడిగితే ఇంకో రకంగా చెప్తారు. అది నన్ను అడగద్దు. అందుకే ఏకైక వ్యక్తిని అడిగితే ఆయనే సత్యం చెప్తాడు. ఒకే వ్యక్తి దాని గురించి చెప్పేటోడు ఉన్నాడు. మీరు ఎవరిని అడిగినా దానికి కలవది. మీరు ప్రేమనాథ్ని అడిగితే ఒక రాగా చెప్పినప్పుడు ఇంకోళ్ళని అడిగితే ఇంకో రాగా చెప్తారు, ఇంకోళ్ళని అడిగితే ఇంకోలాగా చెప్తారు. ఓకే, కానీ మీకు ఆ వ్యక్తి దాని గురించి తెలిసిన వ్యక్తి ఒకడే, ఆ వ్యక్తిని అడగాలి. అంటే
తెలిసిన తర్వాత నేను ఒక దృఢ నిశ్చయానికి వచ్చిన ఇంకేది నా మానసిక బాధలు ఏం కావాలి. సరే జనరల్ నడుస్తుంది. లోపల ఒక ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఆ ప్రక్రియలో మనకు రకరకాల అనుభవాలు వస్తాయి. శరీరం, ఆ సూక్ష్మ శరీరం బయటికి రావడానికి కూడా ఇలాంటివి జరుగుతాయి. ఆ బయటికి వచ్చినాక మీరు ఇక్కడనే ఉంటారు, ఎటేటో అది వెళ్ళిపోతూ ఉంటుంది, చూసేస్తూ ఉంటారు. ఇది నాకు జరుగుతుందని అంటారు. అది జరుగుతుంది, అందరికీ జరుగుతుంది. అది ఫైనల్ కాదు, అది ఫైనల్ గేమ్ కాదు. హాస్టల్ బాడీ రిలీజ్ అవ్వడం ఫైనల్ గేమ్ కాదు. సూక్ష్మ లోకాలకు వెళ్ళి జ్ఞానం తెచ్చుకోవడం ఫైనల్ కాదు. శక్తులు పొందడం, సిద్ధులు పొందడం ఫైనల్ కాదు. ఎందుకంటే ఇవన్నీ ఇచ్చే వ్యక్తి ఒకడు ఉన్నాడు. వాడిని ఇచ్చిపోతే ఇవన్నీ ఆయన తీసుకుని ఏం చేస్తావు? ఆయన కావాలి కానీ నీకు, ఆయన కావాలా, ఇవి కావాలా? కృష్ణుని దగ్గరికి దుర్యోధనుడు పోయిండు, ఏమడిగిండు? దుర్యోధనుడు పోయిండు, ఏమడిగిండు? సైన్యాన్ని అడిగిండు. ఇవన్నీ సైన్యం. అర్జునుడు ఏమడిగిండు? ఆయన్ని అడిగిండు. ఏం పొందాడు? విజయం పొందాడు. అంటే ఇప్పుడు నువ్వు మనం ఏం కావాలి? ఆయన సైన్యం కావాలన్నా, ఆత్మ కావాలన్నా, ఆయన ఆత్మ ఇచ్చే ఈ శక్తులు కావాలన్నా అనేది ఆలోచించుకోవాలి. అవి అవసరమే. అవి నువ్వు అడగకుండా వచ్చేటి. అవి నువ్వు సాధనలో అవి నీ వశమైతాయి ఆటోమేటిక్గా. అవిటి దుర్వినియోగపరచకు, సద్వినియోగపరచు. వాటి దగ్గర ఆగకు. ఇంకా చాలా జర్నీ ఉంటుంది. నువ్వు వీటి దగ్గర అవుతే నీ జర్నీ, నీ ప్రయాణం బాగా రోజులు పడుతుంది. ఎక్కడ ప్యాక్ అవుతున్నారంటే అక్కడక్కడ ప్యాక్ అవుతున్నారు మనులు, మహా ఋషులు. ఈ హాస్టల్ ట్రావెలింగ్ లో కూడా ఆగిపోతారు చాలా మంది. ఆగిపోతారు. వాళ్ళు దాని చుట్టూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. లోకాల మీద లోకాలు తిరుగుతారు. అన్ని లోకాలు నీరే ఉన్నాయంటే నువ్వు బయటకు పోయి లోకాలు తిరిగి వచ్చేదేమో. అర్థం అంటే ఎట్లా ఉంటుందంటే, ఇది మనం దీని గురించి మనకు అవగాహన స్థాయి పెరగాలి. ఇప్పుడు హాస్టల్ వాళ్ళతో ఈ హాస్టల్ వాడితో వెళ్తారు. అక్కడ ఒక నాలెడ్జ్ ఉంటుంది. అక్కడ మాస్టర్స్తో కనెక్ట్ అవుతారు. ఆ నాలెడ్జ్ తెచ్చి ఇక్కడ వాళ్ళు ఉపయోగించుకుంటూ ఉంటారు. ఓకే, ఈ స్థితి దాటరు వాళ్ళు. కనీసం 2-3 జన్మలు పడుతుంది ఇలా క్యారీ ఫార్వర్డ్ ఆ స్థితి నుంచి మళ్ళీ రావడానికి. ఇంకా కొన్ని వస్తాయి, అవి కూడా అట్లనే మిస్యూజ్ చేస్తారు. అవన్నీ నీ లోపలే ఉన్నాయి కదా. నువ్వు మళ్ళీ బయటకు పోయి ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. తెలుసుకోవాల్సిన లోపల కదా. నీ హాస్టల్ బాడీ అనేది రెండో బాడీ. నువ్వు దాంతో జనిస్తున్నావు, మరణిస్తున్నావు. కారణ శరీరం కూడా అంతే. నీ మహాకారణ శరీరంలోకి వెళ్ళాలి. అది ప్రయత్నం లేదు. నీకున్న 7 శరీరాల్లో 3 శరీరాలు అప్ అండ్ డౌన్ జరుగుతున్నాయి. ఫిజికల్ బాడీ వస్తుంది, హాస్టల్ బాడీతో శరీరంలోకి వెళ్ళి బయటకు వెళ్ళిపోతున్నావు. ఈ శరీరాన్ని వదిలి కారణ శరీరంలోకి పోతున్నావు. నీ కారణాలన్నీ చూసుకుంటున్నావు. మళ్ళీ సినిమా రచించుకుంటున్నావు. మళ్ళీ రెండో బాడీలోకి వస్తున్నావు. రెండో బాడీ ద్వారా మూడో బాడీ, ఫిజికల్ బాడీ తీసుకుంటున్నావు. ఇది జరుగుతుంది. ఈ జరిగేది బ్రేక్ కావాలంటే నువ్వు కారణ శరీరాన్ని కూడా త్యజించి మహాకారణ శరీరంలోకి వెళ్ళిపోతే నీకు మహాకారణ లోకాలతో సంబంధాలు ఏర్పడతాయి. నువ్వు ఈ రెండో బాడీలోకి వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తే నువ్వు 4వ బాడీలోకి ఎప్పుడు వెళ్ళిపోతావు? 5వ బాడీలోకి ఎప్పుడు వెళ్ళిపోతావు? 6వ బాడీలోకి ఎప్పుడు వెళ్ళిపోతావు? అవన్నీ ఎప్పుడు సిద్ధిస్తాయి? రెండో బాడీతో గేమ్ ఆడుతూ ఉంటే దాటరు వాళ్ళు. ఒక దాన్ని వాళ్ళు పట్టుకుంటే దానికి రిలీజ్ అవ్వడం చాలా కష్టం. అంటే ఆత్మ అందుకే దొరకట్లేదు. ఆత్మ శక్తులను ఎంజాయ్ చేస్తున్నారు. ఆత్మ దొరకట్లేదు వాళ్ళకు. అర్థం చేసుకుంటే చైన్లో ఉంది సారం అంతా. ఆ పవర్స్ కావాలి మనకు. సైన్యం కోరిండుగా దుర్యోధనుడు. ఇక్కడ అర్థం చేసుకుంటే అదే. ఆ సైన్యంతో వీళ్ళందరినీ చంపేయచ్చు అనుకున్నాడు. కానీ ఈయనకు తెలుసు, ఈయనకు నువ్వు ఉంటే చాలు, ఈ సైన్యం నాకు అవసరం లేదు అన్నట్టుగా చూసాడు. అంటే నాకు ఆత్మ అనేది తెలిస్తే ఇవన్నీ నీ వశం అవుతాయి. నువ్వు చక్రవర్తి కింద ఉన్న రాజ్యాలన్నీ కోరుకుంటున్నావు. చక్రవర్తిని కోరుకుంటే ఈ రాజ్యాలన్నీ ఎవరి అవుతాయి? ఆత్మలో అనంతమైన శక్తులు. మనకు తెలిసిన శక్తులు తక్కువ. ఏ అయితే అష్టసిద్ధులు అంటున్నారో వీటికన్నా ఇంకా చాలా ఉన్నాయి పవర్స్. ఆ పవర్స్ నువ్వు ఆ పవర్స్కు కనెక్ట్ అయ్యావనుకో, ఆ పవర్స్తో ఎంజాయ్ చేస్తే ఇక నిన్ను ఎవరు పట్టుకోలేరు, నువ్వు ఎవరికి దొరకవు, నీ అంతా ఆగమాగం అవుతాయి. కాకపోతే ఆ పవర్స్ను ఉపయోగించి లోక కళ్యాణార్థం చేస్తున్నారు చాలా మంది. వాళ్ళే సప్తర్షులు, పరమ గురువులు, విశ్వగురువులు. వీళ్ళంతా ఆత్మలోని శక్తుల ద్వారానే ఈ భూమి మీద కొన్ని సత్కార్యాలు జరుగుతున్నాయి. కానీ మనము తట్టుకోలేము. ఆ శక్తులను తట్టుకోక దుర్వినియోగం చేస్తాం, ఆపుకోలేం. చూపాలని చూస్తాం బయటికి. ఆ పవర్స్ ఉన్న వాళ్ళు సైలెంట్ ఉంటారు. అసలు వాళ్ళు ఏం లేనట్టుగానే ఉంటారు. కొంతమంది హాస్టల్ బాడీతో, ట్రావెలింగ్తో, హాస్టల్ ట్రావెల్తో వాళ్ళు అక్కడే దాదాపు ఆగిపోతారు. దాన్ని ఇంకా బాగా చేయగలుగుతారు. మీకు ఇవన్నీ హిమాలయ పరమగురువులతో జీవనం అనే బుక్లో వస్తుంది కొన్ని, చూడండి. స్వామి రామాది కాంతి ద్వారాల దాంట్లో కూడా కొంత వస్తుంది. కాంతి ద్వారాలు కూడా హాస్టల్ ట్రావెలింగ్ గురించి ఆయన మాస్టర్ అమరా చెప్పాడు.
ఎక్కడెక్కడ ఆగిపోతారంటే అక్కడక్కడ ఆగిపోతారు. ఆ ఫైనాలిటీ గోల్డ్ మెడల్ కొట్టక, ఫైనల్ గేమ్ ఆడక, ఇవన్నీ రంజీ మ్యాచ్లే. పవర్స్ అన్నీ అంతే కదా, అవి ఏం చేసుకుంటావు? నీకు ఆ పవర్ను ఉపయోగించుకున్నంత శక్తి లేదు, సామర్థ్యం లేదు, దాంతో ఏం చేసుకుంటావు? ఉన్న శక్తి అంతా పోతుంది వాటితో ఆడుకుంటే, ఉన్న సంపాదించిన సాధన ఎనర్జీ అంతా పోతుంది. ఛాయిస్ ఎవరి ఛాయిస్ వాళ్ళే. మనం ఇక్కడ అనుకున్నంత ఈజీ ఏం కాదు అవి. వాస్తవానికి అవి రావడం గొప్ప విషయం, కానీ ఆ గొప్ప కాదు, ఇంకా అంతకన్నా గొప్పది ఒకటి ఉన్నదని మనం గుర్తు చేసుకుంటున్నాం. అది తెలుసుకుంటే చాలు. ఎందుకంటే ఆయన అన్ని కలిగి ఉన్నాడు కదా, ఇది అది అని కాదు. ఈ అక్కడ లేనిదేమున్నది, అంతా ఉన్నది. అక్కడ అన్నీ ఉన్నాయి, నిధులు ఉన్నాయి, శక్తులు ఉన్నాయి, ఆనందం ఉంది, జ్ఞానం ఉంది, కరుణ, ఈ అన్నిట్లో లేవు ఇవి. ఈ పవర్స్లో లేవు. ఇవి ఉన్నాయా? ఇవన్నీ లేవు, కానీ ఆయనలో ఇవన్నీ ఉన్నాయి. ఈ పవర్స్తో పాటు ఇవి మిగతా అన్నీ ఉన్నాయి. అన్నీ కలిగిన ఏకైక వ్యక్తిని మనం మాట్లాడుకోవాలి, దాని గురించి సాధించాలి. ఆయన నీ లోపల ఉన్నాడు కదా, ఇంకా మళ్ళీ ఇవన్నీ ఎందుకు? హాస్టల్ ట్రావెల్ బయట చేస్తారు కానీ లోపల చేయరు కదా. నీ లోపలే ప్రపంచం ఉంది, నువ్వు బయట ప్రపంచంలో పోయి విహరిస్తే దాని అర్థం ఉందా? యావత్ సృష్టి నీ లోపలే ఉంది, సకల లోకాలు నీ లోపలే ఉన్నాయి. నువ్వు బయట ట్రావెల్ చేస్తే ఏమొస్తుంది? ఒకసారి బాగా ఆలోచించండి. అయ్యో, ఇప్పుడు మనకు కనపడుతుంది. ఇప్పుడు నేను అంటున్నా కదా, ఇప్పుడు అర్థం చేసుకుంటే సకల సృష్టి, సకల లోకాలు, సమస్తం నీవే ఉన్నావు, నీలోనే ఉంది. నువ్వు హాస్టల్ ట్రావెల్ బయట చేస్తున్నావు. దీన్ని అందుకే ఇన్నర్ జర్నీ చేయమని చెప్పారు, అవుటర్ జర్నీ కాదు. ఇన్నర్ జర్నీ అంటే లోపల ప్రయాణించడం, హాస్టల్ జర్నీ అంటే హాస్టల్ బయటకు వెళ్లి చూడడం, హాస్టల్ తలాల్లోకి బయట వెళ్లి చూడడం, హాస్టల్ తలాల్లోకి వెళ్ళడం. అదే సూక్ష్మ శరీరంతో బయటికి వెళ్ళడం హాస్టల్ ట్రావెల్. హాస్టల్ ట్రావెల్ అంటే బయటికి, ఈ యొక్క సూక్ష్మ శరీరంతో బయటికి వెళ్ళడం. మరి లోపలగా ప్రయాణం చేయాల్సింది. కృష్ణుడు ఎక్కడ చూపించాడు లోకాలు? నోరు తెలిసి లోకాలు ఉండవు, లోపాలు ఉన్నాయని చెప్పిండా, బయట ఉన్నాయని చెప్పిండా? లోపల చూపెట్టిండు. మరి హాస్టల్ ట్రావెల్ ఇన్నర్ ట్రావెల్ కావాలా, అవుటర్ ట్రావెల్ కావాలా? ఇక్కడ సింపుల్ గానే ఉంది, ఇలా కొత్తగా చెప్పేదే ఉంది. ఇంత మనం అవగతం కదా మనకు పుస్తకాలు చదువుతా అంటే. ఇప్పుడు జర్నీ చేయాల్సింది ఇన్నర్, నాట్ అవుటర్ అన్నది స్పష్టంగా అర్థమవుతుంది కదా. బయట ఉన్నదంతా లోపల ఉంది, నువ్వు లోపల ఉన్నది బయట ఉన్నది వాస్తవమే, కానీ బయట ఉన్నదంతా లోపల ఉంది. నువ్వు బయటకు వెళ్ళడం ఈజీయా, లోపలికి పోవడం ఈజీయా? లోపలికి పోవడం ఈజీ, బయటికి పోవడం కష్టమే అవుతుంది కదా. ఎవరికైనా బయటికి పోవడం బయట తెలుసుకోవడం కష్టమవుతుంది. ప్రకృతి అంతా బయట ఉంది, కానీ ఆ ప్రకృతి పంచభూతాలు నీ లోపలే ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఈజీ. ఇంకొకటి ఏంటంటే ఇక్కడున్నదే బయట కనపడుతుంది, కానీ మనం బయట ఉన్నదంతా లోపల ఉన్నదని చెప్పుకుంటున్నాం. కాదు, ఈ లోపల ఉన్నదే బయట ఉంది. లోపలున్న ఏది ఉందో దీన్ని ఫార్ములే బయట పెట్టారు. అదే కదా, ఆయన కనపడడానికి ఇంకేముంటదమ్మా? ఆ వ్యక్తి కనపడడానికి ఎవరు వస్తారు? ఈ క్లాస్కి ఎందుకు వస్తారు చెప్పు? కనీసం ఆ వ్యక్తితో మాట్లాడమంటేనే భయపడుతున్నారు. ఆయన ఎట్లా కనపడతాడు? ఇప్పుడు ఆ వ్యక్తి ఎట్లుంటాడో తెలియదు వాస్తవమే, కనీసం ఆ వ్యక్తితో మాట్లాడితే మీకు తెలుస్తుంది కదా. ఆ పార్వతీ పరమేశ్వరులు కనపడడం ఆగిపోతేనే నువ్వు పార్వతీ పరమేశ్వరు లాగా ఉంటావు. వాళ్ళు కనపడుతున్నారంటే నువ్వు వేరు, వాళ్ళు వేరు. వాళ్ళు కనపడుతున్నారంటే చూసేది వేరు, కనపడేది వేరు. ఇక్కడ ద్వంద్వత్వాలు ఉన్నాయి, రెండు ఉన్నాయి. కనపడుతున్నదంటే చూసేది ఉన్నది, చూడబడేది రెండు ఉన్నాయి. ఎప్పుడు కనబడదు అంటే ఈ ఎన్లైటన్మెంట్ లో, కుండలిని అవేకింగ్లో అంతా నువ్వే అయి ఉంటావు. ఇక కనబడేది ఉండదు, కనబడేది ఉండదు, చూసేది ఉండదు, చూడబడేది ఉండదు. 360 డిగ్రీ యాంగిల్లో నీకు నువ్వే కనబడతావు. నీకే లోపల ఉంది అని తెలుస్తుంది, నువ్వే బయట ఉన్నావని తెలుస్తుంది, అందరిలో నువ్వే ఉన్నదని తెలుస్తుంది, నీలోనే అందరు ఉన్నారని అప్పుడు తెలుస్తుంది. అట్లా ఉండదు, ఇది మొత్తం మంచు 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 ఐస్
నేనే పోయిన తల్లి అరుణాచలం వచ్చి కాళ్ళు పట్టుకొచ్చి కూర్చొని కూడా జ్ఞానం చేయను. పండుకొని కాదోడు అనుకుంటా లేకపోతే ఏం లేదు. నేనే జ్ఞానం అయితే అసలు నేను కూర్చోను. నేను పని చేసి అలసిపోయి పండుకొని వాళ్ళని కలుపుతుంటా అంతే. పార్వతి పరమేశ్వరుని జ్ఞానం ఏం చేయను. వాళ్ళని అడుగు ఏలుకుంటా ఉంటా. ఏందయ్యా ఏం చేయాలా ఎన్నాళ్ళు చేపిస్తావు, శరీరంతా అలసిపోయింది కదా, నేను పొద్దున్న లేస్తున్నా లేలేదా, నువ్వే కర్తావు, మొత్తం నీకు ఒప్పగిస్తున్నా, నువ్వు ఆగపడుతున్నావు కాబట్టి అనుకుంటా. అంతే. ఇంకా జ్ఞానం ఏం చేసేది, ఎప్పుడు చేసిన జ్ఞానం మీద వస్తుంది ఒళ్ళొచ్చి నోపి లేదు ఉండదు. ఇప్పుడు ఆయన కోసమే ఇవన్నీ తపనలు కాబట్టి ఆయనతో మాట్లాడితే ఆయనను వింటే ఆయన మాట్లాడుతాడనే తెలుస్తుంది. మౌనంగా ఉన్నప్పుడు మీకు వినబడుతుంది కదా వాయిస్. ఇప్పుడు సందేశాలు మెసేజ్లు వచ్చినాయి అంటారు అందరు. అంటారా? నాకు ఒక మెసేజ్ వచ్చింది, ఎవరు ఇచ్చిండ్రు మెసేజో తెలియదు. ఎవరి ద్వారా వచ్చింది మెసేజ్ అంటే కొంతమంది కొన్ని రకాలు చెప్తా ఉంటారు. నాకు మమతార్ బాబు ఇచ్చిండని, ఇంకోళ్ళు ఇచ్చిండ్రు, వాళ్ళు ఇస్తే ఓకే, నీకు వాళ్ళని నువ్వు గుర్తిస్తున్నావు అంటే ఓకే. కానీ వాళ్ళు ఇచ్చిన మెసేజ్ నువ్వు ఓపెన్ చేస్తే అది వాళ్ళు ఇచ్చిందా లేదా ఇప్పుడే తెలుస్తుంది. వాళ్ళు నీకు సందేశం ఇచ్చిండ్రు అంటే నీతో ఏదో పని చేయించడానికి, ఆ పనికి మాత్రం నువ్వు ఉపయోగించుకుంటారు, లేకపోతే నీకు మెసేజ్ ఇవ్వరు. వాళ్ళు చేయాల్సిన పనిలో నీకు భాగం ఇచ్చి నీ ద్వారా చేయించడానికి వాళ్ళు నీకు మెసేజ్ ఇస్తారు. వాళ్ళ పని వాళ్ళకుంటే వాళ్ళు కొన్ని పనులు చేయలేని పనులు నీతో చేయిస్తారు. వాళ్ళకు బాడీ కావాలి, వాళ్ళకి శరీరం కావాలి, నీ పని చేయిస్తారు. నీ పనికి అడ్డుగా ఉండరు, వాళ్ళు నీ శరీరాన్ని ఉపయోగించుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ వాళ్ళే వచ్చి నా వాయిస్ ద్వారా మీకు చెప్పిస్తూ ఉంటారు. నా వాయిస్ ద్వారా చెప్పిస్తూ ఉంటారు. నా వాయిస్ నేను ఇయ్యంటే కుదరదు, నీకు సంబంధం లేదు. అది నీ వాయిస్లో దూరేసి ఇక్కడ ఏమడుగుతున్నారో వాళ్ళకి ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు. అది మెసేజ్. నీకు సంబంధం లేదు, నీ పర్మిషన్ అవసరం లేదు వాళ్ళకు. ఇప్పుడు నీ పర్మిషన్ ఎప్పుడు అవసరం అంటే నీతో కొన్ని పనులు చేయిస్తారు. నీ కర్మ ఎట్లా తీరుతుంది? కొన్ని గొప్ప కార్యాలు చేయాలి, నీకు చేయలేవు, నీకు తలంపులోకి వస్తలేవు. వాళ్ళు నీకు ఆలోచనలో దూరుతారు, నీ ఆలోచనలు మారుస్తారు, మార్చి నీ సంకల్పం చేంజ్ చేస్తారు, నీతో పనులు చేస్తారు. అట్లన్నా మంచి పని చేస్తావు కదా. నా పని నేనే చేయాలంటే నీ పని నీ అద్దనరాడా, కానీ నిన్ను రాంగ్ ట్రాక్ ఎక్కకుండా సహకరిస్తారు. కానీ ఇంకా సందేశాలు అనేది ఇంకా రకరకాలుగా ఇస్తారు. ఆ ఇచ్చే వాళ్ళ గురించి వీళ్ళు తెలియాలి, తీసుకున్న వాళ్ళకు. అర్థమవుతుందా? సందేశాలు అనేది ఎవరెవరి నుంచో వస్తాయి. గ్రేట్ మాస్టర్స్, మంచి మాస్టర్స్ ఎలా ఉన్నారో సృష్టిలో, దానికి వ్యతిరేకమైన మాస్టర్స్ కూడా సృష్టిలో ఉన్నారు. వాళ్ళు కూడా కనెక్ట్ అవుతారు, కనెక్ట్ అయ్యి నిన్ను ఆడుకుంటారు ఒక ఆట. నువ్వు వాళ్ళకు కనెక్ట్ అయ్యేవా, వాళ్ళు నువ్వు నేను ఎలా అంటే అలా ఉపయోగించుకుంటారు. వాళ్ళు వ్యతిరేకంగా పనిచేస్తారు, భూమి మీద డివైన్ ప్లాన్ అమలు కాకుండా పనిచేస్తారు. వాళ్ళు ఎవరికి కనెక్ట్ అవుతారంటే ఇప్పుడు యుద్ధాలు జరిగే వాళ్ళందరికీ కనెక్ట్ అయ్యేది వాళ్ళే. ఎక్కడైతే యుద్ధాలు ప్రపంచ యుద్ధాలుగా నడిచేదన్నీ వాళ్ళ మనస్తత్వాలను ఉపయోగించుకొని వాళ్ళు యుద్ధాలకు కారణమవుతారు. వాళ్ళే నీకు కనెక్ట్ అయ్యారో నువ్వు కూడా అలానే తయారవుతావు. సందేశాలు వస్తాయి, అందరి నుంచి వస్తాయి, కానీ అన్ని సందేశాలు ఒకటి, నీ ఆత్మ సందేశం అన్నిటికన్నా గొప్పది. నీ ఇన్నర్ మెసేజ్ తీసుకో, నీకు ఎవరి మెసేజ్ తోటి పని లేదు. నువ్వు ఇన్నర్ మెసేజ్ తీసుకోక వాళ్ళు ఇచ్చిండ్రు వీళ్ళు ఇచ్చిండ్రని నాకు మెసేజ్ వచ్చిందని ఓ తెగ సంబరపడిపోతూ ఉంటారు. అవునా కాదా? నీకు బాబా ఇచ్చేయడానికి సంతోషపడిపోతావు. ఏమి ఇచ్చిండు? ఆ బాబా ఇచ్చిన మెసేజ్ దేనికి ఉపయోగపడుతుంది? వాళ్ళేమో నిరంతరం విశ్వ కళ్యాణానికి ఉపయోగపడుతున్నారు. ఆయన ఇచ్చిన మెసేజ్కు నీకు ఇచ్చారంటే నువ్వు కూడా విశ్వ కళ్యాణంలో భాగమైనావని సంతోషించి ఆ పని చేయి. నీకు పని చెప్పలేదు అంటే వాళ్ళు ఎట్లా మెసేజ్ ఇచ్చినట్టు? నీతోటి కుశలం మంచి చెడ్డ అడుగుతారా? అంతేనా? నీతో మంచి చెడు మాట్లాడడానికి కాదు వాళ్ళు నీకు మెసేజ్లు ఇచ్చేది. నీతో ఒక గొప్ప పని చేయించడానికి మెసేజ్లు ఇస్తారు. నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పనికి నీ వల్ల అవుతుంది అని చెప్పి అవుతారు. నిన్ను ఎప్పుడైతే సమర్పించుకుంటావో, నీ ఆత్మకు నువ్వు ఎప్పుడైతే సరెండర్ అవుతావో నీతో పని చేయిస్తారు వాళ్ళు. శరణాగతిలో ఇదే జరుగుతుంది.
నీ దైవత్వానికి నువ్వు ఎప్పుడైతే సరెండర్ అవుతావో నిన్ను మాస్టర్స్ ఉపయోగించుకుంటారు. ఎవరైతే విశ్వ కళ్యాణం కోసం ఎవరైతే నడుం బిగించి వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ నువ్వు ఉపయోగపడడానికి నువ్వు రెడీ ఉన్నట్టు వాళ్ళు నిన్ను ఉపయోగించుకుంటారు. నీ శరీరమా, నీ వాయిసా, నీ సంకల్పమా, ఏదో ఒకటి నిన్ను ఉపయోగించుకుని నీతో పనికి ముందు నడిపిస్తారు. ఎప్పుడు నీ ఆత్మకు నువ్వు సరెండర్ అయినప్పుడు జరుగుతుంది ఇది. నువ్వు సరెండరే కాలేదనుకో నీ జోలికి కూడా రాదు. ఎందుకంటే నువ్వు ఇంకా తిరగాల్సింది ఉంది, ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది, ఇంకా తిరిగి జన్మలు పొందాల్సింది ఉంది. ఎవరు సరెండర్ అవుతారు అంటే ఇలా కమిట్మెంట్తో డెడికేటెడ్తో ఉన్న వాళ్ళు ఆత్మకు సరెండర్ అయినప్పుడు మనల్ని ఉపయోగించుకుంటారు వాళ్ళు. సందేశం సందేశం సందేశం, నీ ఆత్మ సందేశం వీటన్నిటికన్నా గొప్పది. ఆ సందేశం వినడానికి పోగా మనం మిగతా సందేశాల కోసం తపాత్రయపడతాం. ముఖ్యంగా మవతార్ బాబా కోసం తప్పిస్తూ ఉంటారు. నువ్వు తప్పించడం అవసరం లేదు, నువ్వు కనెక్ట్ అవుతాడు ఆయన ఆటోమేటిక్గా. నీతో పని ఉందంటే నీకే కనెక్ట్ అవుతాడు, నువ్వు చేయి బిడ్డ అని చెప్పేస్తాడు, లేకపోతే అది చేపిస్తాడు నీతో. నువ్వు కనెక్షన్ నీకోసమే సకల సృష్టి ఎదురు చూస్తుంది. నువ్వు పనిలో కరెక్ట్ ఉంటే, నువ్వు ఆ దైవం కోసం ఆరాట పడుతుంటే సకల సృష్టి నీకు కనెక్ట్ అయ్యి నీతో ఏ పని చేయించాలో ఆ పని చేస్తుంది. నువ్వు ఎవరికి కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. నీకు నువ్వు కనెక్ట్ అయితే సకల సృష్టి నీలోనే ఉంది, వాళ్ళంతా నీకే కనెక్ట్ అవుతారు. ఈ సృష్టి లోపల ఉన్నప్పుడు మాస్టర్స్ ఎక్కడ ఉంటారు? సకల సృష్టి నీ లోపల ఉంది, సకల లోకాలు నీ లోపలే ఉంది. ఈ మాస్టర్స్ అవుటర్ బయట ఉంటారా? ఎవరైతే మాస్టర్స్ అని మనం అనుకుంటున్నామో వాళ్ళంతా ఎక్కడ ఉంటారు? లోపల ఉంటారా, బయట ఉంటారా? అంటే అంతా అందరూ లోపలే ఉన్నారు. అంటే లోపల నుంచి కూడా వాళ్ళు ఇస్తారు. నీకు ఫిజికల్ గా బయట కనపడు వారు, లోపలికి వెళ్ళి వాళ్ళు పలుకుతారు. నిన్ను ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకుంటారు వాళ్ళు. నీ ప్రణాళిక ఎలా ఉందో అలా ఉపయోగిస్తారు. నీ ప్రణాళికలో ఏ పని లేదనుకో నేను వాడుకో. నీ ప్రణాళికలో గొప్ప గొప్ప ప్రణాళిక, గొప్ప గొప్ప కార్యాలు నీ ద్వారా జరిగేటి ఉంటే వాళ్ళు కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయ్యి నీతో నడిపిస్తారు, తెర వెనుక నుండి నీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. నీ ప్రణాళిక అప్పుడు వాళ్ళ ప్రణాళికలోకి వెళ్ళిపోతుంది. అర్థమైందా? ఈ మనం ఇంకోళ్ళ గురించి చెప్పరాదు, మన గురించి ఏమన్నా నా గురించి అడుగుని చెప్తా. ఇంకోళ్ళ ప్లాన్ గురించి నాకు ఎలా తెలుస్తుంది? నా ప్లాన్ తెలుసుకోవడానికి నాకు ఇన్ని సంవత్సరాలు పట్టింది, ఇన్ని జన్మలు పట్టింది. నేను పక్క వాళ్ళ గురించి ఆలోచించే పరిస్థితి లేదు. నా గురించి తెలవడానికి ఎంతో ఉంది. ఎంత తెలుసుకున్నా నాది ఇంకా ముడస్తలేదు కథ. నీ ప్రణాళిక నెరవేర్చేటట్టుగానే ముందుకు నడిపిస్తారు. నీతో విశ్వ ప్రణాళిక నెరవేర్చిస్తారు. నీ ఆత్మ ప్రణాళికను విశ్వాత్మ ప్రణాళిక భాగమవుతుంది. అప్పుడు నీ ప్రణాళిక ఆ విశ్వాత్మ ప్రణాళికలో భాగమైనప్పుడు నీ ప్రణాళిక నెరవేరుతూ నువ్వు విశ్వానికి సహకరిస్తూ విశ్వ ప్రణాళికలో నువ్వు కూడా భాగమవుతావు. రెండు ఒకటే మార్గంలో వెళ్తాయి. నీ ప్రణాళికను ఫస్ట్ నువ్వు నెరవేరడానికి సిద్ధపడ్డప్పుడే నువ్వు విశ్వ ప్రణాళిక కనెక్ట్ అవుతావు. నీ ప్రణాళిక నెరవేర్చడానికి సిద్ధంగా ఎంతమంది ఉన్నారు అది తెలియకపోతే దాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉంటే అది తెలుస్తూ ఉంటుంది. అదే మెల్లమెల్లగా నా ప్రణాళిక నేను నెరవేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, నా గైడెన్స్ అందిస్తూ ఉన్నాను. ఎప్పుడైతే సిద్ధపడతావో నువ్వు విశ్వ ప్రణాళిక కనెక్ట్ అవుతావు. నీకు మాస్టర్స్తో కనెక్షన్స్ ఏర్పడతాయి. నీకు కనపడితేనే ఏర్పడ్డట్టు కాదు. నీకు వాళ్ళు కనబడి మెసేజ్లు ఇస్తేనే వాళ్ళతో కనెక్ట్ అయినట్టు కాదు. వాళ్ళు నీ లోపలే ఉన్నారు, నీకు కనెక్ట్ అయితేనే ఉన్నారు, నేను నడిపిస్తూనే ఉన్నారు. నడుస్తుంది, జర్నీ నడుస్తుంది. కానీ వాళ్ళని మనం మన ప్రాపంచికానికి ఉపయోగించుకోవడానికి చూస్తున్నాం. వాళ్ళు ప్రాపంచికానికి ఉపయోగపడరు. నీ బిడ్డ పిల్లైనా మనకి సంబంధం లేదు, కాకుండా సంబంధం లేదు. వాళ్ళ పని విశ్వ కళ్యాణం, వాళ్ళు అది మనతో చేయిస్తారు. మనం దేనికి ఉపయోగపడతాం విశ్వ కళ్యాణంలో? మనకు ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి, ఆ స్కిల్స్ మనకు ఉన్నాయి కాబట్టి ఎవరెవరి దాంట్లో ఏ స్కిల్స్ ఉన్నాయో, ఎవరెవరు దేనికి ఉపయోగపడతారో వాళ్ళని వాడుకుంటూ విశ్వ కళ్యాణంలో ముందుకెళ్తారు. వాళ్ళు ఎవరితో ఏ పని అవుతుందో ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళు బాగా చెప్పగలరు, వాళ్ళ వాయిస్లో వచ్చేస్తారు. వాళ్ళు బాగా వర్క్ చేయరు, వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఇట్లా మనల్ని ఉపయోగించుకుంటారు. వీళ్ళను వాకిన్స్ అంటారు. వాకిన్ అవుతారు. ఈ వాకిన్ ద్వారా మనతో పనిచేస్తారు. మన లోపల వాకిన్ అయి చేపిస్తారు. ఎందరో వాకిన్ అవుతారు, ఒక్కలే కాదు. ఇప్పుడు కాసేపు ఉంటారు, ఈయన వెళ్ళిపోతాడు, ఇంకోళ్ళు వస్తారు, ఆయన ఏదో చెప్పిస్తారు, మీతో అడిగిపిస్తారు. లేదంటే ఇప్పుడు ఆ టైప్ ఆఫ్ నాలెడ్జ్, ఇప్పుడు ఇందులో ఒక 1/3 మెజార్టీ ఎక్కువ నాలెడ్జ్ని ఇష్టపడుతున్నారు అనుకో, ఇందులో వాళ్ళు వాయిస్లో ఉండి క్వశ్చన్ అడిగిస్తారు. వాళ్ళే వచ్చి అడిగిపిస్తారు. లేకపోతే ఆ క్వశ్చన్ అడగాలని వాళ్ళకి కూడా తెలియదు అప్పటిదాకా. వాళ్ళు మీ వాయిస్లో దూరి మీతో అడిగిపిస్తారు. మళ్ళీ ఇంకోళ్ళు వస్తారు, ఈ వాయిస్లో దూరుతారు, చెప్పిస్తారు. ఎంత బాగుంది కథ.
మనం ఏమనుకుంటున్నాం ఇవన్నీ తెలియదు, మనకు తెలియట్లేదు. అంటే ఇది అంతా ఆ పక్క ప్రణాళికాబద్ధంగా ఈ నాలెడ్జ్ బయటకు వస్తూ ఉంటుంది. బాగుందా? చాలా బాగుంది. మన ప్రమేయం లేకుండా జరిగే విషయాలు ఇవి. మనకు తెలవాల్సిన ఏం పెద్దగా కాదు, తెలిసినా ఇట్లనే జరుగుతాయి, తెలియకుండా ఇదే జరుగుతుంది. ఇక్కడ నీకు నువ్వు సరెండర్ అయ్యి దైవం కోసం ఆరాటపడితే జరిగేది ఇదే. మనం మిగతా ఆరాటపడుతున్నాం దానికోసం లేదు. ఇక్కడ నీవు దైవత్వాన్ని తెలుసుకోవడానికి కూనుకున్నావు, కంకణం కట్టుకున్నావు అంతే. అది ఈ జన్మలో సిద్ధిస్తుందా లేదా నీకు తెలియదు. మనం ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అప్పుడు నీకు సకల సృష్టి సహకరిస్తుంది. ఓహో వీడు దైవత్వాన్ని తెలుసుకోవడానికి ఎవరో చెప్తే విన్నాడు, పట్టుకున్నాడు. ఇప్పుడు ఆ మేడం గంగలు దూకుంటే దూకిందా లేదా? పొద్దున చెప్పుకున్నాం కదా. మన అంత డెడికేటెడ్ లేదుగా మనం. నేను ఈ జన్మలో నా దైవత్వాన్ని పొందే తీరాలని సంకల్పం లేదు కదా. అలా సంకల్పం ఉన్నప్పుడు వీళ్ళంతా సహకరిస్తారు, ప్రకృతి సహకరిస్తుంది, వీళ్ళంతా సకల లోకవాసులు మనకు సహకరిస్తూనే ఉంటారు. మనతో పనిచేస్తూ వెళ్తారు, మనతో గొప్ప కార్యాలు నిర్వహించబడతాయి. లేకపోతే ప్రపంచ శాంతి మనతోటి ఏమవుతుంది, లోక కళ్యాణం మనతోటి ఏమవుతుంది? ఆ లోక కళ్యాణం వీళ్ళు తెర వెనుక ఉండి తెర మీద ఉన్న వాళ్ళతో చేపిస్తున్నారు. అది మీరు చేయడానికి ఇష్టపడితేనే మిమ్మల్ని వాడుకుంటారు. బలవంతంగా మనల్ని చేయమని కోర్స్ ఏం చేయరు. నీకు ఇష్టం లేనప్పుడు వాళ్ళు నీ జోలికి రారు. నేను చేస్తానని నీకు లోపల ఉన్నప్పుడే వాళ్ళు నిన్ను వాడుకుంటారు. కొంచెమైనా నాకు విశ్వ ప్రణాళికలు అవసరం రావాలి, అవకాశం రావాలి ఉండేవాళ్ళు చాలా మంది తప్పిస్తూ ఉంటారు. విశ్వ ప్రణాళికలకు ఎవరికి ఛాన్స్ రాదు, అంత ఆషమాషి కాదు. ఎవరైతే ఎన్లైటన్మెంట్ మార్గంలో ఉంటారో వాళ్ళకి విశ్వ ప్రణాళికలో మార్గము ఛాన్స్ వస్తుంది. ఎవరైతే విశ్వ ప్రణాళికను అమలు చేస్తారో వాళ్ళంతా ఆఫ్టర్ ఎన్లైట్మెంట్ లో ఉన్నారు. అంటే ఎన్లైట్మెంట్ పొందిపోయినారు. పొందిపోయి వాళ్ళు ఈ యొక్క భూలోకానికి ఇన్ఛార్జ్ గా కొంతమంది వర్క్ చేస్తున్నారు. ఇక్కడ ఎన్లైటన్మెంట్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళను వీళ్ళు వాడుకుంటారు, వీళ్ళను విశ్వ ప్రణాళికలో భాగం చేస్తారు. మరి మనం ఆత్మ ప్రణాళికలే మనం ముందుకు వెళ్ళకపోతే విశ్వ ప్రణాళికలో మనం ఏ రకంగా అవుతాం? ఏం సార్ వెళ్దామా? అయితే ఇదంతా నాతోటి అవుతుందా అంటే అవుతుంది. అబ్బా ఇదంతా తెలుసుకోడు కాదు, నాతోటి కాదంటే కాదు. ఇవి రెండు నీ చేతిలో ఉంటాయి. ఈ గొప్ప జన్మ వచ్చింది, ఈ జన్మను సార్థకత చేసుకోవాలనుకుంటే ఇవన్నీ జరుగుతాయి. లేదు పెళ్లిళ్ళు, బాధ్యతలు, వీళ్ళు ఇవన్నీ చేయాలి, లేకపోతే వాళ్ళతో మాట వస్తుంది, వీళ్ళతో మాట వస్తుంది అంటే ఇక్కడ ఇవన్నీ గాలికి వదిలేయమని కాదు. అక్కడ వీటితో పాటు ఇది నా బాధ్యతలు ప్రాపంచిక, నీ కుటుంబ బాధ్యతలు కూడా నీ ఆత్మ ప్రణాళికలోనే ఉంటాయి. కుటుంబాన్ని వదిలేయమని నీ ప్రణాళికలు ఏమి ఉండదు. నీ కుటుంబ బాధ్యతతో పాటు నువ్వు వచ్చిన పని నెరవేర్చు, నీ దైవం యొక్క కార్యాన్ని నిర్వర్తించు. నీ దైవం ఎందుకోసం భూమి మీదకి వచ్చిందో ఆ కార్యాన్ని నువ్వు నిర్వర్తించుకుంటూ నీ కుటుంబ బాధ్యతలు చేసుకుంటూ నువ్వు ఇంకా విశ్వ ప్రణాళికకు తోడ్పడవచ్చు. అలా ఎప్పుడు నిరంతరం 1,44,000 మెంబర్స్ విశ్వ ప్రణాళికను అమలు చేయడంలో సిద్ధంగా ఉన్నారు. 1,44,000 మంది ఈ విశ్వ ప్రణాళికను అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ లైన్లో ఉన్నారు, వాళ్ళు చేస్తున్నారు. ఈ 1,44,000 మందితో ఈ విశ్వగురువులు, పరమ గురువులు, సప్తర్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ 1,44,000 మందికి గైడెన్స్ అందిస్తూ, జ్ఞానం అందిస్తూ తెర వెనుక నుండి వీళ్ళు నడిపిస్తూ ఉంటారు. అడుగు కనపడమని, నాకు నిన్ను చూడాలని ఉంది అని అడగమ్మా. వాళ్ళు కనపడతారా కనపడరా వాళ్ళ ఇష్టం, కానీ నువ్వు అడగాలి కదా. వాళ్ళు ఎవరికైనా కనపడుతున్నారు కదా. అదే ఆ విధంగానే వీళ్ళని కూడా అడుగు. వాళ్ళు కనపడ్డప్పుడు వీళ్ళెందుకు కనపడరు? అదే వాళ్ళని కనపడాలని నువ్వు అడిగినప్పుడు జరుగుతూ ఉంటుంది. అయితే ఇదంతా తెర వెనుక జరిగే క్రియ కాబట్టి మనకు తెలియాల్సింది లేదు. ఇప్పుడు మన లోపల ఏం జరుగుతుందో మనకే తెలుస్తలేదు కదా. మన ప్రమేయం లేకుండా లోపల ఎన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయి మనకేమైనా తెలుస్తుందా? మనం గొంతు దాటింది ముద్ద, ఆ ముద్ద పచనం చేసేది నువ్వా? నీళ్లు తాగాము, మూత్రం చేసేది నువ్వా? మలం చేసేది నువ్వా? మరి ఎవరు చేస్తున్నారు? అది నడుస్తుంది ప్రక్రియ. అది నెట్టేసేది నువ్వా బయటికి? గుండెను కొట్టుకోమనేది నువ్వా? ఊపిరితిత్తులు అప్పడం చేసేది నువ్వా? కిడ్నీలను పనిచేయించేది నువ్వా? కళ్ళను చూపించేది నువ్వా? చెవులను వినిపించేది నువ్వా? ఇదంతా దేని ద్వారా జరుగుతుందని నువ్వు రిప్లై ఇస్తే ఇదంతా ఒక నడుస్తుంది లోపల. ఈ లోపల నడిచేదాన్ని ఎంత పక్కా నడుస్తుంది కదా.
ఎవరు ఇదంతా నిర్వర్తిస్తున్నారంటే ఎవరి ద్వారా ఇవన్నీ జరుగుతున్నాయి. మనం ఒక్కసారి ఈ ఆత్మ విచారణలోకి వెళ్ళిపోతే ప్రతిదాన్ని మనం రీసెర్చ్ చేస్తాం. ప్రతిదాన్ని మనం ఆ రీసెర్చ్ ఏం చేస్తున్నాం, అందరూ పోయినట్టుగా నడుస్తూ ఉంటాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ బయటికి వెళ్తే ఒక గేదె పెండేస్తుంది. పెండేస్తే ఏమవుతుంది, అది 2-3 రోజుల తర్వాత గట్టి పడుతుంది. ఒక వారం తర్వాత ఏమవుతుంది, ఆ పెండని పెగిలిస్తే అందులో పురుగు వెళ్తుంది. ఎవరు తయారు చేశారు ఆ పురుగు? ఆన్సర్ లేదు మన దగ్గర. ఉందా? అది దేని ద్వారా జరిగిందన్నది కాదు, అది జరిపించబడ్డది. అక్కడ ఒక మొక్క మొలుస్తుంది, బయటికి వస్తుంది, అది పొడుచుకొని ఎక్కడెక్కడికో వెళ్తుంది. అంటే ఇంత పక్క క్రియేషన్ జరిగింది, ఎంత సృజనాత్మకతతో ఈ సృష్టి లయిస్తుంది, స్ప్రెడ్ అవుతుంది. ఇంతటి సృజనాత్మకమైన ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త కోసం నువ్వు తప్పించినప్పుడు ఎలా దొరుకుతాడు ఆయన? చెప్పండి. ఇంతటి అద్భుతమైన సృష్టిని నిర్మించిన ఆ సృష్టికర్త ఇంకెంత అద్భుతంగా ఉంటాడు? రూపంలో నువ్వే రూపం, ఆ రూపం. ఆయన ఇంకో రూపంలో లేడు, నీ రూపంలో నీలోనే ఉన్నాడు. అలా అనేక రూపాల్లో ఉన్నాడు. నువ్వు మనిషి అని నువ్వు అనుకుంటుంటావు. నువ్వు మనిషిలో ఉన్నది పరమాత్మే, రాక్షసుల్లో ఉన్నది పరమాత్మే, జీవులలో ఉన్నది పరమాత్మే. ఆ తత్వం ఉంది అన్నిట్లో. చూద్దాం తపన ఉన్నప్పుడు అవుతుంది. ఏ రోజు చూస్తావు, ఒకరోజు ఆయన వస్తాడు, వెళ్ళిపోతాడు. నువ్వు చూడు దాన్ని, ఆ సన్నివేశాన్ని చూడు. నువ్వు ఏదైతే తప్పిస్తున్నావో, ఇప్పుడు పొద్దున మాట్లాడుకున్నాం కదా, నువ్వు పోయి నదిలో దూకుంటే దూకింది కదా, నువ్వు కూడా ఆయన కోసం తప్పించినప్పుడు ఏదో ఒక రోజు నీ దగ్గరికి వస్తాడు, పలకరిస్తాడు, మంచి చెడులు విచారిస్తాడు, బాయ్ బాయ్ చెప్తాడు, అది సాధ్యమే. అంటే మనం దైవం గురించి ఆరాటపడ్డప్పుడు మాత్రమే ఇవన్నీ జరుగుతాయి. మనం మిగతా గురించి ఆరాటపడ్డప్పుడు ఈయన దొరకడు అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఆగమ్మా, నువ్వు ఆగి. ఈ పొద్దుందాకా పని గురించి చెప్పకు. పని లేవుంది, అందరికి పనులే ఉన్నాయి. అంటే మనం ఆ సృష్టికర్త గురించి తెలుసుకోవడానికి ఇష్టపడ్డప్పుడు ఈ సృష్టిని గురించి అర్థం చేసుకుంటాం. మనమేమో సృష్టిలో ఎదుగుతున్నాం సృష్టికర్తను, ఆయనే లోపల ఉన్నాడు అనేది తెలిసినా కూడా లోపల ఎదగక బయట ఎదుగుతాం. ఈ సృష్టి ఇంత అద్భుతమైన నిర్మాణం చేసిన వ్యక్తి దొరకాలంటే ఆ అద్భుతమైన స్థితిలోకి వెళ్ళినప్పుడు తెలుస్తాడు. ఇంతటి సృజనాత్మకత, ఇంతటి ప్రకృతి, ఇంతటి పర్యావరణం, ఇంతటి క్రియేషన్ ఎంత అద్భుతంగా నిర్మించాడు. అంతటి అద్భుతమైన నిర్మాణం దేహంలో నిర్మాణం జరిగి ఉంది. ఆ దేహంలో ఉన్న నిర్మాణంలోకి మనం వెళ్ళాలంటే వెళ్ళలేము. కేవలం శ్వాస ద్వారా మాత్రం వెళ్తాం. ఆ శ్వాస లోపలికి పోతుంది, బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చే శ్వాసతో నువ్వు లోపలికి వెళ్తే నీ లోపల ఉన్నదంతా తెలుసు. అంతర్ ప్రపంచం అన్నారు. అందుకే ఈ బాహ్య ప్రపంచానికి 3 అంతల రేటు ఉంటుందట లోపల అంతర్ ప్రపంచం. ఈ బయట ఉన్న సృష్టికి 3 అంతలు అంటే తక్కువ కాదు కదా. ఇంత అద్భుతమైన సృష్టి లోపల 2-3 అంతలు ఉందంటే ఆ అంతర్ ప్రపంచంలోకి వెళ్ళాలా వద్దా? మరి అంత అద్భుతమైన ప్రపంచాన్ని చూడాలా వద్దా? ప్రపంచాన్ని బయట చూడలేము. మరి అంతటి నిర్మాణం లోపల జరిగి ఉంది అంతర్ ప్రపంచం. ఆ అంతర్ ప్రపంచంలోకి వెళితే ఆ అంతర్ ప్రపంచంలో ఉన్న ఆ వ్యక్తి కనపడతాడు. అంతర్ ప్రపంచంలోకి వెళ్ళడానికి సాధన, ఈ శ్వాస మీద ధ్యాస చేస్తున్నాం. బాహ్య ప్రపంచంలో భగవంతుడు అనేక రూపాల్లో ఉన్నాడు, కానీ అంతర్ ప్రపంచంలో నీలోనే ఉన్నాడు. ఇక్కడ ఇంకెవరు లేరు, నీలోనే ఉన్నాడు. నువ్వే ఉన్నావు అనేది తెలవాలంటే నీ అంతర్ ప్రపంచంలోకి నిరంతరం వెళ్ళాలి. నిరంతరం వెళ్ళినప్పుడు తెలుస్తుంది. బాహ్య ప్రపంచంలో ఉన్నది అన్ని రూపాల్లో, చెట్లో పుట్లో అన్నిట్లో ఉన్నది తెలుసుకోలేము మనం. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే నీ లోపల ఉన్న తత్వాన్ని కనుగొని ఫీల్ అయినప్పుడు అన్నిట్లో కనపడతాడు. ఆ చెట్లో పుట్లో అన్నిట్లో ఆ ప్రకాశమే, ఆ చైతన్యమే నీకు స్ఫురణకు వస్తుంది. ఎందుకంటే నువ్వు ఫీల్ అయ్యావు దీన్ని. నువ్వు ఇక్కడ ఫీల్ అయ్యావు, అక్కడ ఫీల్ లేదు అప్పటి వరకు. ఇప్పుడు ఫీల్ అయ్యి బట్టి అన్నిట్లో వీళ్ళతో మాట్లాడినా వాళ్ళే కనపడతారు, మీతో మాట్లాడినా దైవమే కనపడుతుంది. ఎందుకంటే మనలో దైవత్వాన్ని మనం దర్శించగలిగాం, అనుభూతి చెందాం. కాబట్టి అందరిలో మనం ఆ విధంగా చూస్తాం.
ప్రతి వ్యక్తిలో, ప్రతి జీవిలో. అన్ని జీవులలో ఉన్నాడని చెప్తున్నారు, కానీ మనకు లేదు కదా అనుభవం. మనకు అనుభవం ఎప్పుడు వస్తుంది అంటే మనం కూడా దాన్ని అనుభూతి చెందినప్పుడు అన్ని జీవుల్లో పరమాత్మ ఉన్నాడు అనేది మనకు వస్తుంది. ఇప్పుడు చెప్పడం, చదవడం, వినడం కాడ ఉన్నాం. ఎప్పుడైతే మన దైవత్వం మనం అనుభూతి చెందినప్పుడు ఆ అన్నిట్లో కూడా మనకు అదే ఫీలింగ్ వస్తుంది. ఏది వట్టిగా లేదు, అన్నిట్లో చైతన్యం ఉంది, అన్నిట్లో పరమాత్మ ఉన్నాడని అప్పుడు తెలుస్తుంది. సర్వం కలితం బ్రహ్మ అంటే అంతటా విస్తరించి వ్యాపించి అన్నిట్లో ఉన్నాడు అనేది తెలుస్తుంది. ఆయన గొప్పతనం గురించి తెలుసుకుంటున్నాం, కానీ ఆయన గురించి తెలుసుకోవట్లేదు. ఇవన్నీ సృష్టి, ఇదంతా సృష్టి, సృజనాత్మక గురించి తెలుసుకుంటున్నాం. ఈ సృజనాత్మక వర్ణించతలవి కాకుండా ఉంది. అద్భుతమైన నిర్మాణం చేసి ఉన్నాడు. అద్భుతమైన నిర్మాణంలో ఉన్న వ్యక్తి ఇంకా అద్భుతంగా ఉంటాడు, ఆయన మహా అద్భుతంగా ఉంటాడు అనేది తెలిసే ఎవరు ఆయన కోసం వెతకక మానరు. ఆ వెతకడం బయట వెతకక లోపల వెతకడం అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. లోపల వెతికితేనే సిక్కుతాడని చెప్పారు, లోపల వెతకాలి. అందరిలో శివుడు ఉన్నాడు, నీలో ఉన్నాడని చెప్పడం అంటే ఇదే. శివుడిని బయట వెతుకుతున్నారు కదా, శివపార్వతులు బయట ఉన్నారు అనుకుంటున్నారు. శివపార్వతులు నీలోనే ఉన్నారనేది నీకు తెలిస్తే చాలు, నువ్వే శివపార్వతులుగా అయిపోతావు. నీ కుండలిని వైఖరిలో ఈ రెండు నాడులు ఒక నాడులే పోయినప్పుడు, ఈ రెండు మేధళ్ళు కలిసినప్పుడు ఇది పార్వతి, ఇది శివుడు. లెఫ్ట్ బ్రెయిన్ పార్వతి, రైట్ బ్రెయిన్ శివుడు. ఈ రెండు ఎప్పుడైతే కుండలిని వైఖరిలో రెండు మెదళ్ళు ఏకమైనప్పుడు అర్ధనారీశ్వర తత్వం నీకు వస్తుంది. అప్పుడే శివపార్వతుల ఐక్యత కలుస్తుంది. ఈ రెండు నువ్వే ఉన్నావు, అదే ఏకత్వం. రెండు ఒకటవ్వడమే ఏకత్వం. రెండు ఇప్పుడు విడివిడిగా పనిచేస్తుంది. లెఫ్ట్ బ్రెయిన్ లాజిక్గా ఆలోచిస్తుంది, ఇది వేరే రకంగా ఆలోచిస్తుంది. ఈ ఇడనాడేమో దీనికి వస్తుంది, ఈ పింగళ నాడేమో దీనికి పోతుంది. ఇవి రెండు బ్యాలెన్స్ అవ్వట్లేదు. రెండు ఒకటి కావాలంటే నువ్వు సమస్వరం చేయాలి. రెండు నాడులను ఒకేసారి కింది మీది నడిపించినప్పుడు అది చేయగా రెండు నాడులు ఒకదాంతో కలిసి ఏకత్వంలోకి వెళ్తుంది. అప్పుడే ఏకత్వం అనేది తెలుస్తుంది. అప్పుడే నువ్వు భగవంతుడు అని తెలుస్తుంది. అప్పుడుదా తెలియదు. ఇప్పుడు విడివిడిగా ఉంది, పార్వతి వేరే ఉంది ఇక్కడ, కానీ ఈ బాడీలో కింద పార్వతి ఉంది, పైన శివుడు ఉన్నాడు. ఈ శక్తి పైకి పార్వతి పైకి కలిసినప్పుడు శివునితో కలిసిపోతుంది. ఎప్పుడైతే రెండు ఒకటైతే నువ్వే శివుడు, నువ్వే పార్వతి, రెండు ఒకటి అనేది నీకు తెలుస్తుంది. ఇదంతా దేహంలోనే జరుగుతుంది, బయట జరిగే క్రియ కాదు ఇది. బయట మనకు అర్థమయ్యేటట్టు పురాణాల్లో చెప్పారు. కళ్యాణం అంటే ఏంది, శివపార్వతుల కళ్యాణం అంటే ఏంది, ఇదే. మనం బయట చేస్తున్నారు, సీతారాముల కళ్యాణం, అవి మనకు అర్థం అవ్వడానికి చేస్తున్నారు. కానీ నీ లోపలే శివపార్వతి కళ్యాణం జరగాలి. ఆ శివపార్వతుల కళ్యాణం నువ్వే చేయాలి. శివుడు పైన ఉన్నాడు, పార్వతి కింద ఉంది. నువ్వేం చేయాలి, సాధన ద్వారా ఈ పార్వతమ్మని తీసుకెళ్ళి శివునిలో కలపాలి. కలిపినప్పుడు అక్కడ రెండు కలిసినప్పుడు షైట్ అవుతుంది. ఇదేమో మ్యాగ్నెటిక్ ఎనర్జీ, కింద ఉంది ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఒక్క ఉదుటిన పైకి వచ్చింది అనుకో, మ్యాగ్నెటిక్ ఎనర్జీలో కలిసినప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. అప్పుడు షాక్ కొడుతుంది. పాజిటివ్ నెగిటివ్ పెడితేనే కరెంట్ వస్తుందా, విడివిడిగుంటే కరెంట్ వస్తుందా? పాజిటివ్ నెగిటివ్ వేరువేరుగా ఉంది, ఈ రెండు కలిపితే ఏమవుతుంది, బల్బ్ వెలుగుతుంది. ఇప్పుడు విడివిడిగా ఉన్నాయి ఇవి. పాజిటివ్ కింద పైన ఉంది, నెగిటివ్ కింద వచ్చింది. దీన్ని తీసుకెళ్లి దీనికి కలిపినప్పుడు కలిపితే రెండు వైర్లు కలిపితే ఏమవుతుంది, ఈ రెండు మొదళ్ళు ఏక మెదడుగా మారిపోతాయి. అప్పుడు ఈ బ్రహ్మాండం బద్దలవుతుంది. ఇదంతా బ్రహ్మాండం అనుకున్నాం కదా, ఈ బ్రహ్మాండం మొత్తం పోర్టల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. పోర్టల్స్ అన్నీ ఓపెన్ అవుతే ఏమవుతుంది, మొత్తం నీ క్రియేషన్ అంతా బయట ఉన్నదంతా ఇక్కడ నీ అనుభవంలోకి వస్తుంది. నేనే అంతటా ఉన్నా, నాలోనే అంతా ఉంది, అందరిలో నేనున్నా, నాలో అందరు ఉన్నారు. అక్కడ ఎవరు ఉండరు, ఇక అంతా నువ్వే ఉంటావు, ఓన్లీ వన్నెస్. ఇక్కడ శివుడు పార్వతి ఉండరు, ఇక అదే నువ్వే ఉంటావు. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయండి, నీ లోపలే జరుగుతున్నాయి. లోపల నువ్వు కొంచెం ప్రయత్నం చేయాలి. నీ యొక్క సాధననో తపననో శ్రద్ధ పెట్టి ఈ మూలాధారంలో నిద్రానంగా నిద్రపోతున్న కుండలిని శక్తి మెల్లగా తీసుకెళ్ళాలి బయటికి. ఆ తీసుకెళ్లే క్రమం నువ్వు ఓర్పుతో నేర్పుతో దీర్ఘంగా ఆలోచిస్తూ చేస్తే నీకు అనేక జన్మలుగా ఉన్న ఆ పెండింగ్ వర్క్ అంతా క్లియర్ అయిపోతుంది. అందుకే ఈ జన్మ ఎవరికైనా, అందుకే ఈ జన్మ. లేదు అంటే ఇంకా కొన్ని జన్మలు నడుస్తూ ఉంటుంది. ఏ జన్మలో అయినా ఫుల్ స్టాప్ పడాలి. ఈ కుండల్ని పైకి వచ్చి నీ సహస్రారాన్ని మేలుకొల్పినప్పుడే ఆ బ్రహ్మాండం ఓపెన్ అవుతుంది. బ్రహ్మాండంలో ఉన్నది నువ్వే అని తెలుస్తుంది. నీకు సహస్రారం అయినప్పుడు నువ్వే శివుని పార్వతుల్లా కనపడతావు, నువ్వే విష్ణు లక్ష్మిలా కనపడతావు, నువ్వే శివుని అవుతావు, అన్ని నువ్వే అవుతావు, అన్ని నేనే, ఇవన్నీ వేరు కాదు, ఇవన్నీ నేనే అన్నది నీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది.
సహస్రదళ కమలం ఎప్పుడైతే గిచ్చుకుంటుందో ఈ బ్రహ్మాండంతో కనెక్షన్స్ ఏర్పడి ఆ సకల సృష్టి నాలోనే జరుగుతుంది, సకల లోకాలు నాలోనే ఉన్నాయి. ఇదంతా విన్నాను, చూశాను, కానీ ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. అంతా నేనే ఉన్నాను, ఇక్కడ ఎక్కడ బయట ఏం లేదు, అంతా నేనే ఉన్నాను, నేనే అంతా, నాలోనే అంతా అన్నది నీకు అప్పుడు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇంకా వేరే ఏమి లేదు, ఉన్నదంతా అదే దైవత్వం. అప్పుడు నీ కుండలిని శక్తి ఇంకా విశ్వ కుండలిని ఓపెన్ చేస్తుంది, భూమి కుండలిని ఓపెన్ చేస్తుంది. భూమి అంతా ఈ ఒక కుండలితో ఒక కుండలిని లింకప్ అవుతుంది. మొత్తం ఆ బ్రహ్మాండం వరకు అన్ని కుండలిని శక్తులన్నీ ఓపెన్ అవుతుంది. ప్రతి ప్రాణికి కుండలిని శక్తి ఉంది. భూగ్రహానికి ఉంది, సౌరమండలానికి ఉంది, గెలాక్సీకి ఉంది, విశ్వానికి ఉంది, బ్రహ్మాండానికి ఉంది, అన్నిటికీ కుండలిని ఉంది. ఇవన్నీ ఒకదాంతో ఒకటి లింకు. నీ ఆత్మ చైతన్య పరిణామ క్రమంలో ఇది జరిగినప్పుడు మొత్తం భూగ్రహ చైతన్య పరిణామంలో మార్పు వస్తుంది. భూగ్రహ చైతన్య పరిమాణంలో మార్పు వచ్చినప్పుడు విశ్వాత్మ పరిణామ క్రమంలో మార్పు వస్తుంది, విశ్వ పరిణామ క్రమంలో మార్పు వస్తుంది. ఇదంతా ఒకదానిగా ఇంటర్లింక్, విడిగా లేదు. అదంతా నీలోనే ఉన్న ప్రాసెస్ జరుగుతుంది. అది ఏదో ఒక జన్మలో జరుగుతుంది. అది ఈ జన్మనే చేసుకుంటే చేసుకుంటాము, చేసుకోకపోతే ఇంకో 4 జన్మలో 10 జన్మలో 40 జన్మలో వస్తాం పోతాం. ఎంతమంది గురువులు వచ్చినా మనకు ఎక్కది కదా, మనం ఆ ప్రయత్నం చేయం కదా, చేస్తే అయితే. కుండలిని అంటే మహాభయం ఉంది, అందరికీ ఒక రకమైన అభిప్రాయాలు ఉన్నాయి, పరిమిత జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం అపరిమితమైతే తప్ప కుండలిని గురించి భయములు పోతే తప్ప అది ఈజీగా బయటికి రాదు. నీకున్న భయాలతో నీకే ఆ కుండలిని నువ్వే నిర్దేశిస్తావు. ఆ భయాలు పొడగొట్టావనుకో ఈజీగా బయటకు వస్తాయి. ఆ శరణగతి ద్వారా, వైరాగ్య భావం ద్వారా దాన్ని పూర్తిగా నువ్వు సరెండర్ అయితే బయటకు చాలా ఈజీగా వస్తుంది. కాకపోతే ఎంతో కొంత శరీరం తట్టుకోదు. ఆ శరీరం తట్టుకున్నప్పుడు కొంచెం చూసిన వాళ్ళకు నాకు కుండలిని వద్దు అనేది అలాగా ఇదైతుంది. అప్పుడు ఆ మేడం నృత్యం చేస్తే కుండల్లో అలా కూడా జరుగుతుంది. ఆమె భరతనాట్యం చేసింది. ఆమె భరతనాట్యం అంటే ఏమో తెలియదు, కానీ ఎంత పక్కా చేసిందంటే వీడియో తీస్తే ఆశ్చర్యపోతురు. ఆమె అంతా భరతనాట్యం చేసింది. ఒక కనీసం 10-15 నిమిషాలు భరతనాట్యం చేసింది, ముద్రలు వేసింది, స్టెప్పులు వేసింది. ఇంకా కొంతమంది నాగిన్ డ్యాన్స్ చేస్తారు. ఇలా 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 ఫ్లోరింగ్ మీద పొరుతూ ఉంటుంది. అలా అలా వెళ్తూ ఉంటుంది. ఆ ప్రవాహం అలా వెళ్తుంది. వీళ్ళు తట్టుకోదు ఈ బాడీ. అక్కడ ఎందుకు జరుగుతుంది అంటే ఈ చక్రాస్ అన్ని బ్లాక్స్ ఉండడం వల్ల కూడా జరుగుతుంది. అది పైకి రావడానికి వస్తుంది. చక్రాలు అడ్డంకులు ఉండడం వల్ల లేదు, ఇలా బాడీ ఇలా 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 కూడా ఊగుతూ ఉంటుంది, ఇలా గిర్రని తిరుగుతూ ఉంటుంది. ఇవన్నీ చూసి భయపడతారు. అవి కుండలిని చేస్తే అట్లయితే దాని జోలికి పోవద్దు. మరి ఎప్పుడు బయటికి రావాలి? దాని జోలికి పోవద్దు. చక్రాస్ శుద్ధి చేస్తూ ఉంటే ఇది ఈజీగా ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. సాధన ద్వారా ఈ శ్వాసతోటే అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఆ జంట నాగులు నా నుంచి 2 బయటకు వచ్చేసాయి. 2 బయటకు వచ్చేసరికి ఏమవుతుంది? ఎక్కడ లేని భయం వస్తుందా రాదా? భయం వస్తుందా రాదా? అలా 2 జంట నాగులు బయటకు వచ్చేసరికి బుసలు కొట్టుడు. ఒకసారి వెన్నుపావు నుంచి బయటకు వచ్చి ముక్కును ముద్దించుకుంటుంది ఆ స్నేక్. భయం అవుతుందా కాదా? వైట్ స్నేక్ ఒకసారి వెన్నుపావు నుంచి బయటకు వచ్చి ఇలా వచ్చి నా ముక్కును ముద్దించుకుంటుంది. ఒకసారి జంట నాగులు బయటకు వచ్చినాయి, నా బాడీ నుంచే బయటకు వచ్చినాయి. ఆగవమ్మా, ఏం చేశారంటే నేను ఏం చెప్పాలనుకుంటా నువ్వు మధ్యలో బ్రేక్ వేస్తే ఎలా? వినుకుంటుండు. ఇప్పుడు ఆ జంట నాగులు బయటకు వస్తే ఎంత భయం అవుతుంది? అవి అందుకు కుండలిని జోలికి పోరు. కానీ నువ్వు సరెండర్ ఏమవుతుంది కానీ రెడీ ఉన్నావు అనుకో, ఏం కాదు. ఏమైతే మరణం అవుతుంది, అంతేనా? మరణం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా కాదా? మీకు మరణం రాసిపెట్టి లేదా? మీరు మరణించారా? ఎందుకంత భయం? ఎప్పుడు వచ్చేది ఇప్పుడు వస్తుంది కావచ్చు, నీకు ఇప్పుడే రాదని ఏమున్నది మరణం? ఇప్పుడు జరగద్దని ఏమైనా రాసి పెట్టుకుని వచ్చావా? ఎప్పుడైనా జరగవచ్చు కదా. వాటికి ఎందుకు భయపడు? అదొక ప్రక్రియ జరగాలి. ఆ ప్రక్రియ జరగని బయటికి రాదు. ఎంత చిలుకుతే నీకు నెయ్యి వెళ్ళాలి పాలకెళ్ళి, ఎన్నిసార్లు వేడి చేస్తే పెరుగు వెన్న అయితేనే నెయ్యి వచ్చేది. మరి ఇదంతా సిస్టమ్ అంతా డిస్టర్బెన్స్ లో ఉంది. ఈ సిస్టమ్ చిలకాలనా వద్దా? అది చిలుక్కుంటూ నీ లోపల ఉన్న అశుద్ధాన్ని అంతా తొలగించుకుంటూ పైకి వస్తుంది. ఓసారి 3 తలలు తోవించుకుంది, ఓసారి 5 తలలు తోవించుకుంది, ఓసారి 12 తలలు తోవించుకుంది. ఎందుకు ఆ భయాలు? మొదలు 2 ఫస్ట్ జంట నాగులు ఇచ్చుకునేసరికి పడ్డది మొత్తం ఎక్కడిదక్కడ. అయినా పర్లేదు తెగించున్నాం. తెగించకపోతే జరగదు. మనం తెగింపు లేకపోతే భయంలో ఉండిపోతాం. భయం ప్రధాన అడ్డంకి మూలాధారంలో ఉంటుంది. నీ కుండలిలో లేవు.
భయం ఓడగొడితే లేస్తుంది. అందుకే మూలాధారం నుంచే స్టార్ట్ అవుతుంది. అది మూలాధారం ఎందుకు బ్లాక్ అవుతుందంటే భయాలతోటి, అనుమానాలతోటి, సందేహాలతోటి, నిర్లక్ష్యంతో. దీంతో ఆ మూలాధారం క్లోజ్ అవుతుంది. అది లేపది, అది నిద్రాణంగా ఉంది. ఎవరెవరు చెప్పినట్టు అనవసరంగా లేపామనుకో బుస్ట్ కొడుతుంది ఒకటేసారి పైకి, అప్పుడు తట్టుకోరు. అది సడన్ గా కొట్టేసరికి నిద్రిస్తున్న పామును కొడితే ఎలా పుస్తకం లేస్తుంది కదా, సేమ్ ఆ ప్రక్రియ జరుగుతుంది. కుండలిని నువ్వు అనవసరంగా లేపితే అట్లా అయితే నువ్వు సహజంగా దానికి ప్రే చేస్తూ దాన్ని పొందాలని తప్పిస్తూ ఇష్టపడుతున్నా నిన్ను అని చెప్పుకుంటూ దాంతో మమేకం అవుతూ దాంతో ఫ్రెండ్లీగా చేసుకుంటూ దాన్ని లేపుతా ఉంటే ఆటోమేటిక్గా లేస్తే అది ఇక్కడ కూర్చుంటుంది. అప్పుడు నువ్వే శివుడు, నువ్వే పార్వతి, నువ్వే సకలం, సమస్తం నువ్వే అని తెలుసుకో. ఇంత దానికి భయం అంటే నీకు ఏది భయం లేకుంటుంది జీవితంలో? ఇక్కడికి వెళ్ళి పోయేది భయం లేకుంటుందా? ఇంటికి పోతామని గ్యారెంటీ ఉందా? ఇప్పుడేం జరిగే క్షణకాలంలో ఉన్న జీవితాన్ని పట్టుకొని భయపడుతున్నారు. ఉండాలంటే అపోహలు ఉన్నాయి చాలా మందికి. ఆ అపోహలన్నీ క్లియర్ కావాలంటే ఒక మంచి గురువు దగ్గరికి వెళ్ళి కొద్ది రోజులు అక్కడ ఉండి కొన్ని సాధనలు చేసుకుని అవి ప్రాక్టీస్ చేయాలి. లేదంటే నీ దైవత్వాన్ని గురువుగా స్వీకరించాలి. ఇక దీన్ని మించింది ఇంకా లేదు. గురు సాక్షాత్ పరబ్రహ్మం, ఆ పరబ్రహ్మమే గురువుగా ఉన్నాడు. ఆయనను పట్టుకో, ఆయన తీసుకొస్తాడు పైకి. ఆయనను పట్టుకోక నువ్వు ఇతర గురువుల దగ్గర పో, అట్లా కూడా పో, నీ ఇష్టం. కానీ ఒక పర్యవేక్షణలో చేస్తే మంచిది. లేదు అయ్యా నేను ఇది పొందాలని చూస్తున్నా, నేను పొందే తీరాలి, నేను ఈ జన్మను ఆఖరి జన్మ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, ఐఎమ్ రెడీ, నేను సిద్ధమని నువ్వు ఉన్నప్పుడు కదా ఇదంతా జరిగేది. అది సిద్ధపడ్డది, మనం సిద్ధపడట్లేదు. అది సిద్ధపడ్డప్పుడు జరుగుతుంది అన్ని. మనం సిద్ధపడ్డప్పుడు ఈజీ అవుతుంది. మనం ఇష్టపడాలి. కాకపోతే కొంచెం లైఫ్ అయితే చేంజ్ అవుతుంది. మాస్టర్స్ బాగా కనెక్ట్ అవుతారు కుండల్ని అవేకన్ అయిన వాళ్ళకు. వాళ్ళు మిమ్మల్ని ఉపయోగించుకుంటారు. ఇక్కడ మీరు కేర్గా జాగ్రత్తగా నాలెడ్జ్ పరంగా ఉండాలి. మీరు నెగిటివ్ మాస్టర్స్ కనెక్ట్ అవుతారు, పాజిటివ్ మాస్టర్స్ కనెక్ట్ అవుతారు. మనం దాన్ని గుర్తించి పాజిటివ్గా నేను విశ్వ కళ్యాణానికి ఉపయోగపడాలి అనే ఒక సంకల్పంతో ఉన్నప్పుడు మీరు వాళ్ళ పరిధిలోకి వెళ్ళరు, వీళ్ళ పరిధిలోకి వస్తారు. మీరు ఎప్పుడైతే నేను విశ్వ కళ్యాణానికి ఉపయోగపడాలి, నేను భూమి మీద ఎంతో కొన్ని కార్యాలు చేయాలి, మంచి కార్యాలు చేయాలని మీ సత్సంకల్పాలతో ఉన్నప్పుడు మిమ్మల్ని ఏ సంకల్పంతో ఉంటారో మీకు ఆ సంకల్పానికి తగ్గ మాస్టర్స్ మీకు కనెక్ట్ అవుతారు. మనం దీనికి వచ్చిందని ఈగో స్టార్ట్ అయిందనుకో, ఇక్కడ కూడా వస్తుంది ఈగో. ఇది స్టార్ట్ అయిందనుకో మిమ్మల్ని వేరే మాస్టర్స్ కనెక్ట్ అవుతారు, వేరే వాళ్ళు ఉపయోగించుకుంటారు. అంటే మనలో ఉన్న అహంకారమే వాళ్ళని కనెక్ట్ చేస్తుంది. వాళ్ళు మనకు కనెక్ట్ గారు, మనమే వాళ్ళకి కనెక్ట్ అవుతాం. మనలో ఉన్న ఈగో లేచినప్పుడు ఈ పవర్స్ వచ్చినా ఈగోస్ వస్తుంది, ఇది జరిగినా ఈగోస్ వస్తుంది. ఇదంతా ఎందుకంటే వేరే వేరే జరుగుతూ ఉంటాయి కార్యాలు. లేదు నా సంకల్పం ప్రపంచానికి మేలు జరగాలి, మానవాళికి మేలు జరగాలి, భూమి మీద ఒక గొప్ప కార్యానికి నా శక్తి, నా దైవత్వం ఉపయోగపడాలని నీ దైవత్వానికి విన్నవించుకుంటుంటే నీ దైవత్వం అటువైపు నడిపిస్తుంది. నువ్వు అహంకారాన్ని గుర్తిస్తే చాలు, నువ్వు బ్యాలెన్స్ అయ్యేది ఇక్కడే. అది రాకడం గొప్ప విషయంగా అనుకుంటున్నావు, అది వచ్చినాక తట్టుకోవడం, బ్యాలెన్స్ చేయడం అంతకన్నా గొప్ప విషయం. పది వస్తే గొప్ప విషయమే, కానీ 10 వచ్చినాక ఉంటుంది కదా కథ అంతా. దాన్ని 5 సంవత్సరాలు పాలించడం ఎంత గొప్ప విషయమో, మనకు ఈ కుండల్ని 10 పైకి వచ్చినాక దీన్ని బ్యాలెన్స్ చేస్తూ మనం ఈ ప్రపంచానికి మేలు చేసేటందుకు ఉపయోగపడాలి. కుండల్ని రావడం ఎన్నో జన్మలు పుణ్యం చేస్తేనే వస్తుంది, ఎంతో సాధన చేసిన వాళ్ళకే వస్తుంది, అది యోగత్వంలోకి వెళ్ళే వాళ్ళకి వస్తుంది. అంత గొప్పటి స్థితి కోసం తప్పించిన అన్ని జన్మలు మర్చిపోయి ఈ జన్మలకు అది రాక భయపడుతున్నారు. అది వినడానికి కూడా సిద్ధంగా లేదు. ఆ సబ్జెక్టే మనది కాదంటున్నారు. ఆయన రామ, అదో సబ్జెక్ట్ ఉంటుంది, ఇదో సబ్జెక్ట్ ఉంటుందా? స్పిరిచువాలిటీలో అంతా కదే, మొత్తం కుండని చుట్టే తిరుగుతుంది, దైవం చుట్టే తిరుగుతుంది. నువ్వు దైవం గురించి దైవం నుంచి బయటకు వచ్చేది నేర్చుకుంటావు. నువ్వు మొత్తం దైవమే అని తెలుసుకునేది సబ్జెక్ట్ ఇది. ఈ సబ్జెక్ట్ ఇచ్చిపెట్టిపోయి పక్క సబ్జెక్ట్ ఏం తెలుసుకుంటావు? ఏదో జన్మలు ఇది తెలుసుకుంటే నీకు సత్యం తెలుసు, అప్పటిదాకా తెలియదు సత్యం. ఏదో ఒక జన్మలో ఎండ్ అవ్వాలి నీ లైఫ్. ఎండ్ అవ్వాలంటే నువ్వు దాన్ని ఆఖరి దాన్ని నువ్వు ఆడాలి. ఆఖరి బాల్ నువ్వే ఆడాలి. ఆఖరి బాల్ నువ్వు 6 కొడితేనే గెలుస్తావు. నువ్వు 4 కొట్టినా గెలవు, 6 కొట్టాలి. 6 కొట్టాలంటే నీ కుండలు ఖచ్చితంగా వచ్చి సహస్రంలో కూర్చోవాలి. దానికి సాధన చేయాలి, తప్పించాలి, సరెండర్ అవ్వాలి, వైరాగ్యం చెందాలి. నా జన్మ ఇంత గొప్ప జన్మ వచ్చింది, నేను 10 మందికి ఉపయోగపడి గర్వించాలి. వీళ్ళు ఏం చేస్తారు, ప్రాపంచికానికి అయ్యో పిల్ల పాపలు కుటుంబాలు అవన్నీ ఉంటాయి, కానీ అందరిలాగా ఉండకుండా అవన్నీ ఉంటాయి. వీటికి ఏమి ఇబ్బంది లేదు, కానీ అందరిలా ఆ ప్రాపంచికం వైపు ఉండరు.
స్పిరిచువాలిటీ బాగా కనెక్ట్ అవుతారు. వీళ్ళకు నిత్యం మాస్టర్స్ మెసేజ్లు ఇస్తారు, మిమ్మల్ని ఎలా నడిపించాలో చెప్తారు, భూమి మీద ఏం జరుగుతున్నాయో తెలియజేస్తారు, ఏం చేయాలో తెలియజేస్తారు. వీళ్ళు దీన్ని ఆర్డర్ పాస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ ఆర్డర్స్ వీళ్ళకి అందుతాయి. ఫ్యూచర్ అంతా వీళ్ళకు తెలుస్తూ ఉంటుంది. ఫ్యూచర్ ఇది జరగబోతుంది, మీరు ఇది చేయండి, అది చేయాలి. అంటే ఇంత అద్భుతమైన అవకాశాలు అందరికి వస్తాయా? ఇవన్నీ అందరికి వస్తాయా? అందరికి జరుగుతుందా? అది జరగవు. మరి మనకు జరుగుతుందంటే గొప్ప కాదా? ఒక లక్షపేట అని ఉంటుంది మా దగ్గర, ఆమె అప్పుడే వచ్చింది ధ్యానానికి, 4 రోజులు కాలే, కుండలనే వేగినాయి. అలా ఆయన వద్దంటాడు, నువ్వు డ్యాన్స్ చేస్తున్నావు వద్దు తల్లి, నువ్వు అటు ఇటు జరుగుతున్నావు, ఒరుగుతున్నావు, మాట్లాడుతున్నావు, నువ్వు వద్దని అంటాడు. వాస్తవం, భర్త వద్దంటాడు, భార్య, పిల్లలు ఉన్నారు. ఆమె వచ్చింది, ఏం కాదమ్మా, అది రావడం చాలా గొప్ప విషయం, నువ్వు ఇప్పుడు వద్దనుకుంటే అది ఆగిపోతుంది, నువ్వు మళ్ళీ జన్మలు తీసుకోవాల్సి వస్తుంది, మళ్ళీ ఏదో రోజు అది రావాలి, వచ్చింది సంతోషపడు, కానీ దానికి సరెండర్ అయ్యి చెప్తా ఉండు, నువ్వు సహజంగా రా, నన్ను మంచిగా ఉంచు, కొంచెం నన్ను ఏ విధంగా వాడుకోవాలో, నాకు ఇబ్బంది కాదు, ఫిజికల్ లైఫ్ డిస్టర్బ్ కాకుండా చూసుకో అని చెప్పుకో. నీ మాట చెప్పుకుంటూ అది స్వీకరిస్తుంది. అమ్మ కరుణామయ ప్రేమమూర్తే కాదా? మరి నువ్వు చెప్తే వినదా? నీకు బాధ అవుతుందంటే తనకు తెలియదా? నువ్వు చెప్పు, కనీసం నాకు ఇలా బాధ ఉంది, ఫిజికల్ లైఫ్లో నేను డిస్టర్బెన్స్ తీసుకుంటున్నాను, కొంచెం ఇబ్బందిగా కాకుండా నన్ను ఉపయోగించు. అది రావడమే గొప్ప విషయం. అంటే నువ్వు దాంతో మమేకమైన దాన్ని చక్కగా వాడుకోవడానికి తెలియాలి. కానీ ఇంత ఓపెన్గా ఏం తెలిసేదేముంది? లలిత సహస్రనామాలను ఎంత చెప్తారు, ఎంత గూఢార్థం ఉంది అందులో ప్రతి నామానికి ఎంతో విపరీతమైన అర్థాలు ఉన్నాయి. మీకు అర్థమైతే మీరు లలిత సహస్రనామాలను చదవండి ఒక శ్రద్ధతో, భక్తితో, మీ కుండల్ని ఈజీగా పైకి వస్తుంది. పూర్తిగా సరెండర్ అయితే చేసుకోండి. మీకు ఏ గురువు కూడా అవసరం లేదు, అమ్మే మీ గురువు. ఆ అమ్మే మీ గురువు అయి మిమ్మల్ని ఎక్కడ కూర్చున్నవాడు అక్కడ పెడుతుంది, మీతో ఏం చేయించాలో అది చేయిస్తుంది. చదవాలి, మీరే చదివితే ఆ వైబ్రేషన్ మీ అన్ని బ్లాక్స్ను ఓపెన్ చేస్తుంది. లలిత సహస్రనామాలు చదివితే మన డిఎన్ఏలో బ్లాక్స్ అన్ని ఓపెన్ అవుతాయి. మన డిఎన్ఏ దగ్గరికి వెళ్ళి యాక్టివేషన్ అవుతుంది. లలితమ్మ డిఎన్ఏ నుంచి స్టార్ట్ అవుతుంది, అన్ని శుద్ధి చేసుకుంటూ పైకి వస్తుంది. బీజ మంత్రాలు, మూల మంత్రాలు, ఇవన్నీ వైబ్రేషన్సే. లోపల కదలాలి. నువ్వు మాట్లాడితే లోపల కదులుతుందా లేదా? ఓం అంటే ఎక్కడెక్కడో కదులుతుందా లేదా? ఇంకో బీజాక్షరం క్లీమ్ అంటే ఇంకొక కదులుతుందా లేదా? ఎక్కడ కదలికలు వస్తున్నాయో అక్కడ అంతా ఓపెన్ అవుతా ఉంటాయి. నువ్వు శ్వాసతో లోపలికి శ్వాసించినావనుకో, ఆ శ్వాసతో కూడా కొన్ని కదలికలు వస్తాయి. గట్టిగా శ్వాసించి కుంభించండి, అక్కడ కదలికలు వస్తాయి. నేను చూశాను, నువ్వు బాగా విపరీతంగా చేశావు. అంటే ఇప్పుడు యోగులు ఏం చెప్పారు అంటే, నువ్వు లోపల ఊదితే లోకాలు కదులుతాయని చెప్పారు. వేమన చెప్తాడు, నువ్వు లోపల ఊదు లోకాలే కదులుతాయి. నువ్వు శ్వాసను లోపల శ్వాసించి కుంభించు, ఆ అన్ని లోకాల్లో కదలికలు వస్తాయి. ఒక్కొక్క చక్రం ఒక్కొక్క లోకంతో కనెక్ట్ అయి ఉంది కదా. నీ శ్వాసను లోపల శ్వాసించి కుంభించు. కుంభకం అంటే భయపడతారు. నీకు ఎంతైతే అంత కుంభించు. అలా ఇట్లా ఒత్తితే ఏమైతుంది, అక్కడ కదలికలు వస్తాయి. అంటే ఈ శ్వాస పరంగా కదులుతాయి, నీ వాక్కు పరంగా కదులుతాయి, కపాలభాతిలో కూడా కదులుతాయి. ఈ పక్కగా ఈ విధంగా కదలయి, కానీ దాని పరంగా అది ఎక్కువ ఫిజికల్ బాడీకి వస్తుంది. కపాలభాతి అనేది ఫిజికల్ బాడీలో బాగా కదులుతాయి. అన్లోమ విలోము, సరస్వరము, సమస్వరము, ఓంకారము, ఈ లంబీజము, ఈ బీజాక్షర మంత్రాలని ఇవి చేయడం వల్ల ఆ చక్రాసులో అవన్నీ చెప్పబట్టే మనం చేయడం చేస్తే కదలికలు వస్తాయి. కదలికలు వచ్చి చక్రాసు శుద్ధి జరిగి అది ఏదో ఒక రోజు పైకి వస్తూ ఉంటుంది. దానికి ప్రే చేయాలి నిరంతరం. ఆ లలితమ్మ వారు ప్రార్థిస్తేనే కదా అది చక్కగా వచ్చేది. ప్రార్థనలు ఉన్నాయి ఆ లలిత సహస్రనామాలల్లో. అవన్నీ ప్రే చేసుకుంటూ చేసినప్పుడు ఆ అమ్మవారి నీ మంత్రాలలో కలిసిపోతుంది. మీరే అమ్మవారి రూపంలో వచ్చేస్తారు. కానీ మీరు పడుకున్న దాన్ని నిద్ర లేపితే ఇలా బుస కొట్టడం వల్ల బాడీలో చేంజెస్ వస్తాయి. అది ఏమన్నా ఏ చక్రాలను లాక్ అయితే మాత్రం కొన్ని ఇబ్బందులు వస్తాయి, అక్కడ ఆగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మూలాధారం నుంచి లేచి ఇక్కడ ఆగినా ఆగిపోతే కాదు, దాన్ని మళ్ళీ పైకి తీసుకెళ్ళడానికి సాధన చేయాలి. ఏ చక్రాలు ఆగద్దు, అది దాని ఎండింగ్ అయింది సహస్రారం. ఈ మధ్యలో ఆగితే కొన్ని డిస్టర్బెన్సెస్ ఫేస్ చేస్తారు. ఆగడం అంటే మనం మళ్ళీ అక్కడికి వెళ్ళి తీసుకురావాలి పైకి.
మళ్ళీ ఎక్కడ ఆగిందని తెలిసినా కూడా మళ్ళీ పైకి తీసుకురావాలి. నువ్వు నాకు మొత్తం పైకి రావాలి, నేను పొందాలనే సంకల్పం ఉన్న వాళ్ళకి అది. ఇది లేదు, ఇబ్బంది పడి భయపడ్డ వాళ్ళకు ఆగిపోతుంది. భయాలు ఉన్న వాళ్ళకు బాగా ఇబ్బంది అవుతుంది, భయాలు లేకపోతే ఏం కాదు. మీకు తెలుస్తూ ఉంటుంది మీ బాడీ సింటమ్స్, ఊగుతూ ఉంటుంది, ఎప్పుడు కదలికలు వస్తూ ఉంటాయి. అది నిరంతరం ప్రయత్నం చేస్తుంది పైకి రావడానికి. మనం దాన్ని రానియక అది ఆగిపోతుంది. మనమే చేస్తాం ఆ మిస్టేక్. అది ఆగిపోతే మాత్రం ఇబ్బంది అవుతుంది. మళ్ళీ అక్కడ కదలేయాలంటే నువ్వు మళ్ళీ పూనుకోవాలి, సాధన పూనుకోవాలి, సలహాలు తీసుకోవాలి, నాలెడ్జ్ పొందాలి, అక్కడికి వెళ్ళి మళ్ళీ పైకి తీసుకురావాలి. మళ్ళీ అది సహస్రారానికి చేరినాక కూడా దాన్ని అక్కడే ఉంచొద్దు. మళ్ళీ తీసుకొచ్చి హృదయంలో నింపాలి, మూలాధారం కల్లా నెట్టాలి. మళ్ళీ అప్పుడు ఉంటావు. నువ్వు ఇక్కడే ఉన్నావు అనుకో, నీవు తట్టుకోవడం కష్టమైంది. శక్తి ఎప్పుడు ఇక్కడే నిలబడి ఉన్నదనుకో నువ్వు పని చేసుకోలేవు. ఫిజికల్ వరల్డ్లో బతకలేవు. వెళ్ళిపోదాం అనుకుంటే వెళ్ళిపోతారు చాలా మంది. లేదు అంటే అక్కడ నుంచి మళ్ళీ కిందికి వస్తే అప్పుడు పనులు అవుతాయి. ఎక్కువ మంది ఇక్కడ పెట్టుకుంటారు, హృదయంలో పెట్టుకుంటారు. భయపడుతున్నారా? ఇక్కడ దించితే నీ హృదయ స్థానం నుండి పనిచేస్తుంది. అది లేదు ఎందుకంటే మళ్ళీ మూలాధారంలో కూడా తీసుకెళ్ళిపోవచ్చు. ఒక్కసారి లేచిందంటే మళ్ళీ ఎప్పుడంటే అప్పుడు వస్తూనే ఉంటుంది. కానీ నువ్వు సహస్రారంలో ఉంచినప్పుడు మాత్రం కొన్ని స్ట్రగుల్స్ వస్తాయి. సహస్రారంలో నిలిపి ఉంచిన వాళ్ళకే పిచ్చిలేస్తుంది. పిచ్చిలేసే వాళ్ళు ఎక్కువ ఉంటారంటే ఆ కుండల్ని సహస్రాలను ఆపించిన వాళ్ళకు పిచ్చిగా ప్రవర్తిస్తారు. ఎందుకంటే అది మైండ్ మీద ఎఫెక్ట్ పడి ఆ మైండ్ వాళ్ళ ఆధీనంలో ఉండక దానాధీనంలోకి వెళ్ళిపోయి నవ్వడము, తూలడము అట్లా. అంటే ఈ మనసు దానాధీనంలోకి వెళ్ళిపోయి అప్పుడు నీ మనసు నీ ఆధీనంలోకి రాదు కాబట్టి కొంచెం పిచ్చి ప్రవర్తనలు ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి? అమ్మ నేను బ్యాలెన్స్గా ఉండాలి తల్లి, నువ్వు నా ఉదయ శుక్రవారం ఉంటావు, ఎక్కడుండో అక్కడ ఉండు. నువ్వు నిరంతరం కమ్యూనికేట్ అవ్వాలి దాంతో. అది వేరు నేను వేరు అన్నట్టుగా చూస్తే గిట్లా ఉంటుంది. నీలోనే ఉన్నప్పుడు అది వేరే ఎట్లా అవుతుంది? మనలో ఉన్నప్పుడు వేరే అవుతుంది. అమ్మవారి ప్రేమమూర్తి, కరుణామూర్తి కదా, నువ్వు చెప్తే వినదా? అలా నువ్వు బ్యాలెన్స్ చేసుకోవాలి ఆ దైవత్వాన్ని. ఇప్పుడు భయాలు పోయినాయా కుండలిల మీద? ఇంకున్నాయా? ఇప్పుడు ఎందుకు చెప్పించారో నాకైతే తెలియదు. ఎవరు అడిగారో ఏం చేశారు? తిన్న తర్వాత అంతా చక్రాస్ కుండలినే వచ్చింది. నాకేం సంబంధం లేదు. నేను చెప్పాలనుకున్నది వేరు, చెప్పింది వేరు. సమయం అయిపోయింది, రోజు అయిపోయింది, 2 రోజులు పూర్తయ్యాయి. నా ప్రమేయం లేకుండా చెప్పించబడ్డది. మీకు అవసరమో కాదో నాకు తెలియదు. ఓకేనా? ఎనీ క్వశ్చన్స్? కాసేపు ధ్యానం చేద్దామా మరి?